ఇంత ప్రేమ దేనికని నా పైన ఇంత కరుణ జడివానలోయలో ఎదురీత బాటలో ఎన్నడూ వీడని దైవమా యేసయ్యా ఎందుకని నేనంటే ఇంత ప్రేమ దేనికని నా పైన ఇంత కరుణ ఆశ చూపే లోకం గాయాలు రేపెనే గాలివానై నాలో నన్ను కృంగదీసెనే మాతృమూర్తి నీవై లాలించెనన్నిలా ఆదరించసాగే నీ ప్రేమ వెన్నెలా క్షణమైన యుగమైన నీ మమతే కను పాపలా ఎందుకని నేనంటే ఇంత ప్రేమ దేనికని నా పైన ఇంత కరుణ మోయలేని భారం నీ పైన మోపగా ఆరిపోదు దీపం నీ చెంతనుండగా ఎండమావి అయినా నీ ప్రేమ చాలుగా ఎంత దూరమైనా నా తోడు నీవేగా కలనైనా ఇలనైనా నీ కృపలో కాపాడవా ఎందుకని నేనంటే ఇంత ప్రేమ దేనికని నా పైన ఇంత కరుణ జడివానలోయలో ఎదురీత బాటలో ఎన్నడూ వీడని దైవమా యేసయ్యా ఎందుకని నేనంటే ఇంత ప్రేమ దేనికని నా పైన ఇంత కరుణ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుదామండి. అందరం కలిసి చదువుదామండి. స్మరణలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ వ్రాయము. మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియో చెందడు.
దేవుడు ఈ వాక్యమునైనా వివరించడానికి కల్పన నాకును గ్రహించడానికి మీకును ఆయన దయ చూపించిన గాక. ఎంతమంది ఆయన సహాయాన్ని అడుగుతున్నారండి? చెప్పడానికి నా దగ్గర ఏముండదు, ఆయన దయ చూపించి నాకు ఇవ్వాల్సి ఉండదు. వాక్యం చెప్పిన వాక్యం మీకు అర్థమయ్యేట్లు అది నా టాలెంట్ కదా, అది దేవుడి మీద ఆధారపడి ఉందండి. నాకెంత దేవుని సహాయం అవసరమో మీకు కూడా అంతే అవసరం. అది ఒకవేళ గంటన్నర వర్తమానం మనం విని వెళ్ళేటప్పుడు ఏం విన్నామంటే ఏమీ తెలియకుండా వెళ్ళామనుకోండి, దానివల్ల ప్రయోజనం ఏముండదు. దేవుడు ఇక్కడున్న అందరితో మాట్లాడునుగాక. ఎవరిదైనా హృదయం ఇంకా తెరవబడి లేకుండా ఉంటే వారి హృదయాన్ని ఆయన తెరుచునుగాక. దయచేసి అందరం కూర్చుందామండి. మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములండి. ఆయన నామమునకు ఘనత కలుగునుగాక. సర్వ మహిమ ఘనత ప్రభావం అన్నీ ఆయనకే చెల్లునుగాక. మాకు కాదు మహిమంతా నీకే అర్పిస్తున్నాం ప్రభు. మరి గడిచిన ఆదివారం వర్తమానం ఎంతమంది గుర్తుందో మీకు? గడిచిన ఆదివారం వర్తమానం సిస్టర్ గుర్తుంది, అంకుల్ గుర్తు, ఇంకెవరికైనా గుర్తుందా అండి? చెప్పాలంటే నేను విన్న మెసేజ్లో అదొక నా ఫేవరెట్ మెసేజ్. నేను వెళ్ళి మళ్ళీ సేవకులకి వెళ్ళి చెప్పాను, ఈరోజు చాలా మెసేజ్ బాగుంది. అది మాకు అక్కడ శుక్రవారం వస్తుంది అనమాట. చాలా బాగుంది వర్తమానం అని. అయితే చెప్పండి, ఒకవేళ నిజంగా ఒక సేవకుడికి వెళ్ళి మీరు వర్తమానం బాగుందని చెప్తే సేవకుడు సంతోషిస్తాడా, సంతోషించడా? నిజంగానే. ఒకసారి అట్లాగే బ్రదర్ బ్రాణం ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పక్క నుండి ఎవరో ఒకళ్ళు అన్నారట, బ్రదర్ ఈరోజు మెసేజ్ చాలా బాగుంది, దానివల్ల నేను దీవించబడ్డాను అని. అనగానే వెంటనే ప్రవక్త థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అన్నాడట. అనగానే పక్కన ఇంకో పాస్టర్ తిరిగి ఉన్నాడంట. అదే నేను కానీ ఆ స్థానంలో ఉంటే అలా అనేవాడిని కాదు తెలుసా అన్నాడంట. మరి ఏమంటారు అంటే, సమస్త ఘనత ఆయనకు మాత్రమే అనేవాడిని, కానీ నీలాగా నేను దాన్ని స్వీకరించి థ్యాంక్స్ అని చెప్పేవాడిని కాదన్నాడట. అయితే ప్రవక్త కొంతసేపు మాట్లాడి, వాస్తవానికి అలా చెప్పినప్పుడు నా హృదయంలో అయితే సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎవరినైనా వాడుకోవచ్చు దేవుడు, ఆయన కృపను బట్టి నన్ను వాడుకున్నాడు ఆ స్థలంలో. అందుని బట్టి నేను ఖచ్చితంగా వారికి అర్థమైంది కనుక నేను థ్యాంక్స్ అని చెప్తాను, గాడ్ బ్లెస్ యూ అని చెప్తాను. నేను అలా చెప్పను అన్నాడట. అంటే అటు తిరిగి నీకు నాకు ఒకటే తేడా అన్నాడట. ఏంటంటే నా హృదయంలో ఏముందో నేను బయటికి చెప్పాను, నీ హృదయంలో ఏముందో నువ్వు బయటికి చెప్పలేదు అన్నాడట. అంటే నీ హృదయంలో నువ్వు దాన్ని తీసుకుంటున్నావు, కానీ బయటికి ఏమన్నావంటే అసలు ఏమీ తెలియనట్టు, ఈ వర్తమానం ఏది నాది కాదు, దేవుడికి చెప్పుకోండి అని. ఇది అంటే స్వనీతి అంటారు కదా, అలా ఉంటుంది. అయితే నిజానికి నాకు చాలా బాగా నచ్చిన వర్తమానం అండి. ఆ మెసేజ్లో అంటే ఎంతమంది దాన్ని గ్రహించారో గ్రహించలేదు. ఎందుకంటే చాలాసార్లు సామాన్యంగా వెళ్ళిపోతూ ఉంటే అందరితో పాటు ఆమెను చెప్పేస్తారు, కానీ అది దేనికి ఆమెను చెప్పాము కూడా పరీక్షించుకోము అసలు. నాకు దాంట్లో బాగా నచ్చిన అంశం ఏంటంటే, ఇక్కడున్న అందరి బ్రెయిన్ ఒకటే. ఎంతమంది అవునంటారు? మనం ఇక్కడ ఐన్స్టీన్ ఎవరు లేరండి. ఐన్స్టీన్ బ్రెయిన్ అందరి బ్రెయిన్ కన్నా కొంత బరువు ఎక్కువ ఉంటుందట. ఇక్కడ అన్నీ నార్మల్గా ఉన్న బ్రెయిన్ ఇదంతా. కానీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, ఎందుకు కొంతమంది ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు కొంతమంది సక్సెస్ అవుతున్నారు? ఒకటే కారణం, దహించే నిర్ణయం, కోరికతో ఉండే నిర్ణయం. ఒక లోపల బర్నింగ్ డిజైర్, అంటే నేను ఇది చెయ్యాలి అంటే అది అయ్యే వరకు కోరికగానే మండుతూ ఉంటే ఈ పాటికి మన జీవితంలో చేయలేనివి చాలా ఈ పాటికి చేసేసే ఉండేవాళ్ళం. ఇది ఎలా అంటే మనకు అర్థమయ్యే రీతిలో చెప్పంటే, జస్ట్ ఒక డైటింగ్ అంటే ఇప్పుడు ఒక 80 కేజీలు ఉన్నానండి నేను, ఇప్పుడు నేను 60 కేజీలు అవ్వాలి. సింపుల్గా ఇది భౌతికంగా చెప్తున్నాను. ఒకవేళ నేను 60 కేజీలు అవ్వాలంటే నేను ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇది అందరికీ జరిగేది. ఇది ఏమంటామంటే, ఈ రోజు నుండి లెక్క స్టార్ట్, ఇంట్లో అందరికీ ముందు పబ్లిసిటీ అయిపోయింది. ఇగో డైటింగ్ చేస్తున్నా, ఇదిగో డైటింగ్ చేస్తున్నా, ఇదిగో డైటింగ్ చేస్తున్నా. లోపల డిజైర్ ఉంది, అంటే కోరిక అనేది ఉంది. ఆ రోజు ఒకరోజు యాక్టింగ్ చేస్తాం, పొద్దున్న ఓట్స్, రాత్రి ఆమ్లెటు, మధ్యాహ్నం కొంచెం భోజనం. మళ్ళీ రెండో రోజు పొద్దునకి కూడా కొంత యాక్టింగ్ కొనసాగిస్తాం. ఈ లోపల ఎవరైనా పెళ్లి భోజనంకి పిలిచినా, మన కోటాలకు వచ్చినా, ఇంక వెంటనే ఏమైందంటే తిని ఇదే చివరిసారి, ఇక మళ్ళీ రేపు నుండి డైటింగ్ స్టార్ట్, మామూలుగా ఉండదు అంటారు. మళ్ళీ రేపు వచ్చిన తర్వాత ఈ స్వీట్ ఏదో తింటాం, హాట్ ఏదో తింటాం. ఆఖరికి 3 రోజుల తర్వాత ప్రజలు వచ్చి అడిగితే కానీ తెలియదు మనం డైటింగ్లో ఉన్నాం విషయం. అరే అదేంటి డైటింగ్లో ఉన్నావు, ఏంటి ఇట్లా అయిపోయామంటే, అరే డైటింగ్లో ఉన్నా కదా. ఇదేంటంటే డిజైరే, కోరికే. కానీ ఏమవుతుందంటే రోజులు గడిచే కొలది అది బలహీనంగా అయిపోతుంది. వాస్తవానికి ఆత్మీయ జీవితాల్లో కూడా ఇదే జరుగుద్దండి. నిజంగా జరుగుద్దా? మొట్టమొదటిగా దేవుడి గురించి మనం నిర్ణయం తీసుకున్నప్పుడు ఎలా ఉంటామంటే, దహించే నిర్ణయం. అంటే నేను ఏది ఏమైనా అసలు పౌలు ఎలా జీవించాడో, ప్రవక్త ఎలా జీవించాడో సేమ్ అటువంటి జీవితమే నాలో వచ్చేయాలనుకుంటాం. ఇది ఫస్ట్ రోజు ఉంటుంది, రెండో రోజుకి వీక్, మూడో రోజుకి వీక్,
తర్వాత వీక్, ఆ తర్వాత మనకే డౌట్ వచ్చింది మన క్రైస్తవునో కాదు అని. ఎప్పుడు చివరిసారి ప్రార్థన చేసామో కూడా తెలియదు చివరికి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆ నిర్ణయం అనేది లోపల మండుతా 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 ఉంటే, ప్రవక్తగా అలా మండుతూ లేదా? ఆయన చనిపోయే వరకు ఆశ లోపల మండుతానే ఉందండి దేవుని కొరకు. దేవుడు దయ చూపించిన గాక. ఒకవేళ ఈ వాక్యాంశంగా నిజానికి ఎవరికైనా అర్థమై ఉంటే మీ విధానం చాలా మారిపోవాలండి. ఉదయం నుండి రాత్రి వరకు పనుకునేది మన భక్తి జీవితం, మన ఆత్మీయ జీవితం, భౌతికమైనవి చాలా మారిపోతాయి అసలు. నిజంగా నిర్ణయంగా లోపల మడుతూ ఉంటే దేవుడు ఎవరికైనా హృదయం ఇంకా తాకకుండా ఉండుంటే ఆయన తాకును గాక, మరింతగా ఆయన హృదయాలు మండించును గాక. అయితే ఇప్పుడు మనం మాట్లాడే అంశంలోనికి మరి ఆల్రెడీ మనం అధ్యయనం చేస్తున్నది ఇదే అండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నాం మనం. గడిచిన వారాలుగా నికోలాయితుల క్రియల గురించి నేను వాస్తవానికి బిషప్ అనే అంశం మీద మాట్లాడదామని మరి మధ్యాహ్నం వరకు అలాగే అనుకున్నా. ఆఫీసులో నోట్స్ కూడా అదే ప్రిపేర్ చేసుకుని వెళ్ళా, కానీ మధ్యాహ్నం నుండి స్టోరీ మారిపోయింది. ఒక్కోసారి బలిపెట్టి మీద వాక్యం మారడానికి మీలో ఎవరో ఒకరు కారణమై ఉంటారట. తెలుసా అండి? బలిపెట్టి మీద ఒక సేవకుడు సిద్ధపరచుకున్న వాక్యం మారిపోతుంది అంటే దానికి సంఘంలో ఎవరో ఒకరు చేసిన ప్రార్థన ఇక్కడికి వచ్చి సేవకుడిని మారుస్తూ ఉంటుందట. నేను దీని గురించి గడిచిన వారంగా ప్రిపేర్ అవుతున్నా, కానీ ఎందుకో దేవుడు మళ్ళా నెక్స్ట్ నేను అనుకోనిది మరి ఈ రోజున మరి మీ ముందుకు ఉంచడం జరుగుతుంది. వాస్తవానికి సంఘకాలాలు అనేవి ఎంతమంది సంఘకాలన్నీ మెసేజ్ బుక్కులు చదివిన వాళ్ళు ఉన్నారు? ఎఫెసు సంఘకాలం, స్ముర్ణ, పెర్గము, తుయితైరా ఎవరున్నారా చదివిన వాళ్ళు? ఇంకెవరైనా చదివిన వాళ్ళు పూర్తిగా మెసేజ్ బుక్ ఎవరు లేరా? వాస్తవానికి ప్రవక్త కొన్ని వర్తమానాలు ఈ సంఘకాలాల గురించి చెప్పినప్పుడు ఏమంటాడంటే, ఒక బుక్ పెర్గమం గురించి అనుకుంటా ఆ మెసేజ్ బుక్ చెప్పేటప్పుడు, ఈ వర్తమానం నేను సిద్ధపడేటప్పుడు ఇంట్లో నా భార్యతో చెప్పాను, నా హృదయం ఎంత తప్పించిపోతుందంటే ఈ వర్తమానం కొరకు, అంటే హృదయాన్ని దేవుడు ఎంతగా మండించాడంటే ఈ ఒక్కరోజు చెప్పే వర్తమానాన్ని నేను 50 వర్తమానాలు చేయగలను అన్నాడు. అంటే సంవత్సరం ప్రకటించవచ్చు ఒకే ఒక్కరోజు నోట్స్తో. అవన్నీ దేంట్లో ఉండండి? సంఘకాలాల్లో ఉన్నాయండి. అయితే చాలామందికి సంఘకాలం అంటే ఏమనిపిస్తుంది అంటే ఇదంతా హిస్టరీ, జరిగిపోయినదేంటో, ఈ రోజుకి మనకేం సంబంధం అన్నట్టు ఉంటుంది. అది చెప్పు ఇది చెప్పు, కానీ సంఘకాలాలు ఎందుకని మీరు గమనించండి. ఎంతమందికి దావీదు తెలుసు? దీనికైనా ఖచ్చితంగా ఆమెను రావాలండి. సంఘకాలం మెసేజ్ బుక్ రాకపోయినా దీనికన్నా రావాలి. దావీదు ఎప్పుడైతే సొలొమోన్ అభిషేకించిన తర్వాత, అంటే సొలొమోన్ రాజు అయ్యాడు, రాజుగా తను ఇంకా ఆ విధిలోనికి వెళ్ళే సమయంలో దావీదు యొక్క మరణం అంచుల్లోనికి వచ్చిన సమయంలో సొలొమోను పిలుస్తాడు. గుర్తుందా మనందరికీ? సొలొమోను పిలిచిన తర్వాత సొలొమోన్ ఎదురు నుంచోబెట్టి, టైం లేదు నేను చదువుకుంటూ వెళ్తానండి. సొలొమోన్, మీరు రెఫరెన్స్ రాసుకునే వాళ్ళంటే రాసుకోండి, నా టైం లేదు అందుకని నేను రెఫరెన్స్ చెప్తాను, నేను చదువుతూ వెళ్తాను. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ 2వ అధ్యాయం అంతా ఇదే ఉంటుందండి. సొలొమోనుతో ఏం చెప్తున్నాడంటే, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకుందు. నువ్వు వివేకంగా నడుచుకోవాలంటే ముందున్న ఫార్ములా ఏంటంటే, నువ్వు దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని కాపాడాలి, దాన్ని తీసుకొని దాన్ని అనుసరించుకుంటూ నువ్వు వెళ్ళాలి ఆ వాక్యంతో నువ్వు. అయితే ఇలాగాని నువ్వు చేయగలిగితే నువ్వు ఏ స్థలంలోనికి వెళ్ళినా దేవుడు నీతో పక్షాన ఉంటాడు, దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడతాడు. ఇది మనందరికీ తెలిసిన వాక్యమే కదా. అయితే ఎప్పుడైతే ఇంకా మీరు కిందకు వచ్చిన వాళ్ళకి రాగానే ఎంతమంది చెప్తారు శత్రువుని ప్రేమించాలని, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించడానికి వాక్యం చెప్తుంది. మనం ఇక్కడి వరకు దావీదులో చాలాసార్లు మీరు క్షమాపణ గుణం చూస్తారు. ఎంతమంది చూశారు? అబ్షాలోము దగ్గర క్షమాపణ అడగట్లేదు తను. షిమి అడ్డొస్తే ఏమంటున్నాడు, సరే నేను చంపాలి లెక్క ప్రకారం, కానీ చంపలే నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఇది క్షమాపణ. కానీ ఇటువంటి దావీదు దేవుడు ఏమంటే, నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ అతనిలో నేను నెరవేర్చగలిగిన సరైన హృదయం అతనిలో ఉన్నది. ఎంతమందికి ప్రభువా మాకు అటువంటి హృదయం కావాలి, దేవుడి ఉద్దేశాలన్నీ మీలో నెరవేరాలంటే అంతగా లోబడే హృదయం కావాలి. అటువంటి దావీదు ఎప్పుడైతే మరణ గడియల్లో ఉన్నప్పుడు ఆ ఒక్క టైంలో మాటికి ఆ ఒక్క సమయంలో మీకు డిఫరెంట్ యాంగిల్లో కనబడతాడండి, రెండో కోణంలో కనబడతాడు. సొలొమోన్ పెట్టి చెప్తా ఉంటాడు. అయితే సొలొమోన్ ఒకటి గుర్తుపెట్టుకో, సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఒకరి గురించి చెప్తున్నాడు, నాకేం చేశాడో గుర్తుపెట్టుకో యోవాబు గురించి. 2 ఇశ్రాయేలు సైన్యాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఎతరు కుమారుడైన అమాసా అను వారిద్దరికీ
అతడు ఏం చేశాడో గుర్తుపెట్టుకో నువ్వు దాన్ని. అతడు వారిని చంపి ఎలా చేశాడంటే, సమాధాన కాలంలో ఎలా ఉండాలో అలా ఉండకుండా యుద్ధకాలంలో ఉన్నట్టు సమాధాన కాలంలో చేశాడు కనుక నీకు తోచినట్లు అతనికి చెయ్యి, కానీ అతని నెరసిన తల వెంట్రుకల మాటికి పొరపాటును కూడా సమాధిలోనికి దిగనేయకూడదు. ఆ రక్తం, ఆ వెంట్రుకలు ఎలా వెళ్ళాలంటే శరీరం రక్తంతో తడిచి మాత్రమే లోపలికి వెళ్ళాలి. మీరు ఊహించగలరా దేవుడి చేత అభిషేకించబడిన ఒక వ్యక్తి అలా చెప్పడం? నేను చనిపోతున్నా, నా ఆయుష్కాలని అతను ఏమనలా, కానీ నువ్వు జ్ఞాపకం ఉంచుకో, నువ్వు మాటికి ఎప్పుడైతే సింహాసనం ఎక్కుతావో వాడు మళ్ళా నెరసిన వెంట్రుకలతో ముసలోడే వెళ్ళకూడదు లోపలికి, వాడు చచ్చిపోయి తీరాలి, నువ్వే చంపాలి వాడిని. సొలొమోను స్థానంలో మీరుంటే ఏమంటారు దానికి? వెంటనే ఇంకో వ్యక్తి గురించి చెప్తున్నాడు, ఇతన్ని గుర్తుపెట్టుకో. రెండవది బర్జిల్లైను గుర్తుపెట్టుకో, వాడి అతని కుమారులు గుర్తుపెట్టుకో. ఎందుకంటే నేను అబ్షాలోము ముందర నుండి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ కుమారులు వచ్చి నాకు సహాయం చేశారు, నాకు హెల్ప్ చేశారు వారిని కూడా నువ్వు గుర్తుపెట్టుకో. నీ దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనం చేయవారిలో ఆ బర్జిల్లై కుమారుని నువ్వు ఉంచుకొని తీరాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు దావీదు బల్ల యొద్ద మళ్ళా చేరి భోజనం చేయాలని? ఈ రోజున బర్జిల్లై కుమారులకి దావీదు దగ్గర కాదండి, మన అయోగ్యులమైన దేవుని బల్ల యొద్ద దేవుడు మనల్ని చేర్చి ఉంచుతున్నాడు. చెప్పడానికి బర్జిల్లై చేసినాడు, మనం ఏదో సహాయం చేస్తామని చెప్పడానికి కూడా లేదు, కానీ ఆయన ఉచితమైన కృప. మూడవది వచ్చి షిమి గురించి చెప్తున్నాడు. ఇగో జాగ్రత్త, మూడవ వాడిని గుర్తుపెట్టుకో, షిమి. వాడు నీ యొద్ద ఉన్నాడు. నేను ఎప్పుడైతే మహనయీమునకు వెళుతూ ఉంటే వాడు నన్ను శపించాడు, రాళ్లతో వాడు కొడుతున్నాడు. అయితే వాడు నాకు ఎదురొచ్చినప్పుడు యెహోవా తోడు, కత్తి చేత నిన్ను చంపును అని వాగ్దానం చేశా. కానీ గుర్తుపెట్టుకో, నేను మాటిచ్చింది నువ్వు కాదు. వాడు కూడా నెరసిన వెంట్రుకలతో లోపలికి వెళ్ళకూడదు, వాడిని కూడా చంపేయి. నేను వాడికి ఏం చెప్పా అంటే, యుద్ధం లేదు మనిద్దరం అంటే నేను చంపునా అని నేను చెప్పా. కానీ ఇక్కడికి వచ్చేయమన్నాడంటే వాడిని బతకనివ్వకు, వాడిని చంపేయి. ఎంతమందికి అర్థమవుతుంది వేరియేషన్? మీకు దావీదులో కొత్త వ్యక్తి కనబడినట్టు ఉంటాడు, ఎలా అంటే ఒక రాజకీయవేత్త కనబడినట్టు కనబడుతున్నాడు లోపల. ఎప్పుడైతే సొలొమోను ఈ 3 మాటలు విన్న తర్వాత సొలొమోను ఏం చేశాడు తెలుసా అండి? యోవాబుని తీసేశాడు, చంపేశాడు యోవాబుని. ఎక్కడ చంపాడంటే బలిపీఠం దగ్గర పట్టుకొని ఏడుస్తా, ఒకవేళ చంపితే ఇక్కడే చచ్చిపోతానంటే వెనకాల పొడిచి చంపానంగానే బలిపీఠం దగ్గర వేడుకుంటూనే అక్కడే చచ్చిపోయాడు. ఎందుకంటే కనికరం లేకుండా తీర్పు తీరిస్తే కనికరం లేని తీర్పు పొందుతారట, కనికరం కలిగి తీర్పు తీరిస్తే కనికరం కలిగిన తీర్పు పొందుతారట. ఎంతమందికి అర్థమైందండి? మనం దయ చూపిస్తే దేవుడు మన పట్ల దయ చూపిస్తాడు. అబ్షాలోమును చూసినప్పుడు ఏమనుకున్నాడు? వీడు చంపాలి అనుకున్నాడు. ఏదైతే తను విత్తాడో యోవాబు విషయంలో ఏం వస్తున్నాడంటే, ఇప్పుడు యోవాబు తన జీవితంలో అబ్షాలోము విషయంలో ఏది విత్తాడో యోవాబు తన జీవితంలో అదే కోయడం ప్రారంభించాడు. షిమీ దగ్గరికి వెళ్తే వాడిని కూడా చంపేశాడు. వాడిని కూడా బర్జిల్లై దగ్గరకు వచ్చిన తర్వాత అతని మటుకు నువ్వు కాపాడు. మీరు ఇదంతా చదువుతూ ఉంటే ఏం చెప్తున్నాడు అంటే దావీదు, సొలొమోను జరిగిన చరిత్ర ఎన్నడూ మర్చిపోకు, అది నీకు జ్ఞాపకం ఉండి తీరాలి. అర్థమైందండి? ఈ రాజకీయ కాలంలో జరిగినవి, నా జీవితంలో ఎన్నో పోరాటాలు జరిగినాయి, అవన్నీ పొరపాటును కూడా మర్చిపోకు, జ్ఞాపకం పెట్టుకో. వాటిని నువ్వు లెక్క ఎక్కడికక్కడికి పూర్తి చేయాలి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు బతుకుంటే నీ రాజ్యం స్థిరపడదు, వాళ్ళ ఆయుష్కాలం ముగిసిపోవాలి, అప్పుడే నీ సింహాసనం స్థిరపడుద్ది. మీరు కానీ, నేను టైం లేదు, అధ్యాయం చివరిలో చదివితే ఏముంటుందంటే, ఎప్పుడైతే మొత్తం అందరిని చంపేస్తాడో అప్పుడు సొలొమోను యొక్క సింహాసనం స్థిరపరచబడును అని రాసి ఉంటుందండి. స్థిరపరచబడిన అంటే అప్పుడు ఎక్కిచ్చారని కాదు, ఆల్రెడీ అక్కడే ఉంది. కాకపోతే ఎక్కినప్పుడు ఏంటంటే ఇంకా చుట్టూ శత్రువులు అనేవాళ్ళు లేకుండా మొత్తాన్ని ముంచేశాడు. అట్లా అంటే మొత్తం అందరినీ సంహరించాడు. సుదర్శిత్ అందరికీ తెలిసిందే, ఇదేం కొత్త విషయం ఏం కాదండి, చాలామందికి బైబిల్ తెలిసిన వాళ్ళకి తెలిసిందే. కానీ ఈ రోజున దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన కూడా ఈరోజు తన కుమారుడికి, నువ్వు చరిత్ర ఎన్నడూ మర్చిపోకు, సంఘకాలంలో ఏం జరిగిందో నీకు జ్ఞాపకం ఉండి తీరాలి. దానిలో ఎంతమందికి అర్థమైందండి? ఒకవేళ ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, ఈ సంఘకాలాల్లో శత్రువు ఎలా సంఘాన్ని దెబ్బకొట్టాడో నీకు తెలిసి తీరాలి. అర్థమైందండి? దేవుడు కూడా మనకి తెలియాలని ఆయన కోరుతున్నాడండి. 2, వాడు ఎలా దాడి చేశాడో ఆ విషయం మీకు తెలిసి తీరాలి. వాడు సంఘాన్ని ఎలా దెబ్బ కొట్టాడో మీకు తెలిసి తీరాలి. వాడు ఎన్ని కుయుక్తులు పన్నాడో మీకు తెలిసి తీరాలి. ఎందుకంటే వాడు అట్టర్ ఫ్లాప్ అయ్యే కాలం ఏదంటే ఈ కాలమే అండి. ఎంతమందికి అర్థమైంది? మన ముందున్న వాళ్ళకన్నా వాడిని ఇంకా అంటే పూర్తిగా వాడిని ఒక ప్రతి శక్తిని జయించి పైకి వెళ్ళే సంఘం ఏదైనా ఉందంటే చివరి కాలంలో ఉన్న ఈ వర్తమానం కింద ఉన్న వధువే అండి. ఎంతమంది నమ్ముతున్నారు దాన్ని? అయితే మనకేం తెలియాలంటే హిస్టరీ తెలియాలి. నిజంగానే తెలియాలా?
మీరు యెఫ్తా స్టోరీ మీరు చదివితే యెఫ్తా దగ్గర అమ్మోనీయులు వచ్చి రాజు యుద్ధానికి రాగానే వెంటనే యెఫ్తా అమాయకుడిగా మాట్లాడు చరిత్ర మాట్లాడతాడు అతనితో. అమ్మోనీయుల రాజా, నువ్వు దేనికని యుద్ధానికి వస్తున్నావు? అతను చెప్తాడు, పలానా దేశాలు మీ వాళ్ళు, పలానా ప్రాంతాలు ఇశ్రాయేలు వాటిని పట్టుకున్నారు. వెంటనే స్పష్టంగా చెప్తాడు, మేము అప్పుడు అడిగాం కానీ మీరు దారివ్వాల. అప్పుడు దేవుడు మాకు తోడుగా ఉండి వాటిని జయించేట్లు చేశాడు. అప్పుడు చాలా సంవత్సరాలు అవుతుంది. కానీ యెఫ్తాకి ఏం తెలుసు అంటే ఇశ్రాయేలు యొక్క చరిత్ర గురించి యెఫ్తాకి అవగాహన ఉందండి. ఈరోజు వధువుకి సంఘానికి ఏం అవగాహన ఉండాలంటే 2000 సంవత్సరాలుగా సంఘంలో ఏం జరిగిందో మనకు అవగాహన ఉండి తీరాలి. కనుకనే దేవుడు సంఘకాలాలు మళ్ళా 7 ముద్రల కన్నా మునుపు ఏమి ఇవ్వబడిందంటే సంఘకాలాలు ఇవ్వబడినాయండి. మనకి దీని గురించి తెలిస్తే ముందున్న వర్తమానం తెలుస్తుంది. మీ ఇంట్లో ఎవరైనా వృద్ధాప్యంలో ఉండి బాగా కష్టపడిన వాళ్ళు ఉండుంటే, విచ్చలవిడిగా గడిపిన వాళ్ళు కాదండి, బాగా కష్టపడిన వాళ్ళు ఉంటే మీరు ఎప్పుడైనా గమనించండి, వాళ్ళు మిమ్మల్ని చేరదీసి మీరు అడిగినా అడగకపోయినా ఎప్పుడో జరిగిన విషయాలు కూడా మీకు చెప్తూ ఉంటారు. పలానా స్థలం ఉంది, ఆ స్థలం గురించి పలానా వివరణ, అది నేను పలానా చోట కొన్నా, పలానా చోట నేను ఇచ్చా. ఎప్పుడైతే మీకు చరిత్ర తెలుస్తుందో, ఎవరైతే మీ పితరులను మోసం చేశారో వాళ్ళు మళ్ళీ మీ కంటికి కనబడితే ఈసారి మిమ్మల్ని వాళ్ళు ఫూల్ చేయగలరా? వెంటనే ఏమంటామంటే హాయ్ అని చెప్పినా, ఫేస్ టు ఫేస్ హాయ్ చెప్తున్నా, కానీ నీ స్టోరీ అంతా మా నానమ్మ మా అమ్మమ్మ చెప్పింది కాబట్టి నిన్ను చూసినప్పుడు అందరూ మోసపోతారేమో, కానీ నేను మోసపోను. ఈరోజు వదురు దేవుడు అదే కోరుతున్నాడండి. సంఘకాలం ఏంటంటే సంఘకాలంలో జరిగిన ప్రతి అంశం ఇది సంఘశాఖలకు ఇవ్వబడాల. దేవుడు వధువుకి ఇచ్చాడు దీన్ని గుర్తుపట్టు. ఏమి జరిగిందో గుర్తుపడితే సొలొమోను సింహాసనం స్థిరపరచబడింది. ఈ రోజున ఆ రాజు సింహాసనం స్థిరపరిచేటప్పుడు వధువుగా నువ్వు ఆ స్థానంలో వెళ్ళాలంటే ప్రతి శత్రువుని తొక్కి నువ్వు బయటికి వెళ్ళాలి. కనుక ఏం జరుగుతుందో స్పష్టంగా తెలియాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? అయితే గడిచిన దినాల్లో మనం మధ్యవర్తిత్వం గురించి ఒక వారం మనం మాట్లాడామండి, మనం ధ్యానించాం దాని గురించి. ఒకసారి మరి గడిచిన వారమేమో ఎలా నికోలాయితీ క్రియల్లో ఒక భాగంగా సేవకుడిని తొలగించి వేరొకరిని ఉంచి వర్తమానం సంఘాల్లో వెళ్ళేట్టు, అది దెయ్యానికి అనుగుణంగా బోధ జరిగేట్లు అనే దాని గురించి కూడా విన్నాం. ఎంతమంది గుర్తుంది గడిచిన వారం సేవకుడిని ఎలా తొలగించడం వల్ల ఎంత సంఘానికి నష్టం అనేది. అయితే ఈరోజు నా అంశం నేను నికోలాయితుల క్రియల మీద నేను ముందుకెళ్ళట్లేదు, కానీ ఈ సంఘకాలం గురించి నేను మాట్లాడదాం అనుకున్నానండి. దేవుడు దయ చూపించి ఆయన మంచి నడిపింపునిచ్చిన గాక, వినే మీకును నాకును ఆయన దయ చూపించిన గాక. అయితే మొట్టమొదటిగా ఉన్న సంఘకాలం ఏ సంఘకాలం? ఎఫెసు సంఘకాలం. ఎఫెసు సంఘకాలం నికోలాయితు క్రియలకు పడిపోయిందా లేకపోతే ఎదురించి నిలబడిందా? ఎంతమంది అవునంటారు? ఎదురించి నిలబడిందా? దేవుడు కూడా ఏమన్నాడు, నువ్వు వాటిని ద్వేషించావు, నేను కూడా నీతో పాటు నేను అంగీకరిస్తున్నా, నా నిర్ణయం నీ నిర్ణయం రెండు సరిపోయినాయి. ఎప్పుడు దేవుడితో మనం నడవాలంటే ఏమవ్వాలంటే ఆయన నిర్ణయం మన నిర్ణయం సరిపోవాలండి. ఆయన ఏది ద్వేషిస్తే మీరు అది ద్వేషించాలి, నేను అది ద్వేషించాలి. ఆయన ఏది ఇష్టపడితే నేను అది ఇష్టపడాలి, మీరు అది ఇష్టపడాలి. అయితే కానీ నికోలాయితు క్రియలు జరిగినప్పుడు సంఘానికి ఏముందంటే ఒక శక్తి ఉంది. అంటే సంఘం మధ్యలో ఏది నిజమైన వాక్యం, ఏది వాక్యం కాని కార్యం అనేది ప్రజలు వాళ్ళకి వాళ్ళు గుర్తించే శక్తి వాళ్ళలో ఉందండి. ఈ రోజున సంఘంలో ఏం కావాలంటే మనం ఇన్ని వర్తమానాలు విన్న తర్వాత ఎప్పుడైనా వాక్యానికి వ్యతిరేకమైన కార్యం వస్తే దాన్ని గడప దగ్గర ఆపగలగాలట సంఘం. అర్థమైందా అండి? ఏదైనా బోధ అనేది లోపలికి వస్తే మనం వాక్యం చదివేది వర్తమానాలు దేనికంటే ఇప్పుడు ఎవరో రావడం కాదు, మనమే దాన్ని గుర్తించి కుటుంబం గడప దగ్గర దాన్ని ఆపాలట, గుండెల గడప దగ్గర దాన్ని ఆపాలి, సంఘం గడప దగ్గర దాన్ని ఆపాలి. ఎందుకంటే ఇది నిజమైన వాక్యం కాదు, నిజమైన మేము వాక్యం విన్నప్పుడు ఇది దానితో సరితూగట్లేదు కనుక మేము దీని లోపలికి రావడానికి మేము ఇష్టపడట్లేదు. ఎంతమందికి అర్థమవుతుందో? ఈ శక్తి దాంట్లో ఉందంటే ఎఫెసు సంఘకాలంలో వాళ్ళు మంచి వాక్యం మీద పట్టుగలిగిన ప్రజలండి. నిజమేనా? ఎందుకని పట్టుగలిగిన వాళ్ళంటే వాళ్ళకున్న వర్తమానికుడు సామాన్యుడు కాదు. మీరు ఎప్పుడైనా గూగుల్లో ప్రపంచం మొత్తం మీద ఎక్కువ ప్రభావితం చూపించిన వ్యక్తులు ఎవరని మీరు ఎప్పుడైనా సెర్చ్ చేస్తే దాంట్లో ఒక 10 పేర్ల దాకా తీస్తే ఆ 10వ పేరులో ఖచ్చితంగా పౌలు ఒకడు ఉంటాడండి. పౌలు దేవుడు కాదు, అర్థమైందా? పౌలు దేవుడు కాదు, కానీ అతని యొక్క ప్రభావం ఎలా ఉందంటే ఈ రోజున ఎవరు లేఖనాలు తీసిన ఏమంటే పౌలు ఇలాగూ చెప్పాడు కాబట్టి. ఎందుకంటే పౌలు కాదు, పౌలుని అంత బలంగా దేవుడు వాడుకున్నాడు కనుక సంఘంలో దేవుడు ఆ శక్తినిచ్చి ఆయన ముందుకు నడిపిస్తున్నాడు. అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదట ఎఫెసు సంఘకాలంలో నికోలాయితు క్రియలు, ఎఫెసు పక్కన పెడదాం, తర్వాత స్ముర్న, తర్వాత పెర్గమం.
అర్థమైందండి? ఎఫెసు సంఘకాలం, స్ముర్న, పెర్గం. మీరు నికోలాయితులు అనే పదాన్ని ఎఫెసు సంఘకాలంలో చూస్తారు, నెక్స్ట్ పెర్గమంలో చూస్తారు. కానీ స్ముర్నాలో ఏం జరిగింది మరి? అర్థమైందండి? ఒకవేళ మీరు చదివే వాళ్ళు ఉంటే తర్వాత చదవండి. ప్రకటన గ్రంథం 3:8 నుండి 11వ వచనం వరకు స్ముర్నా సంఘకాలం ఉంటుంది. స్ముర్నా సంఘకాలంలో నికోలాయితుల గురించి అక్కడ ఒక్క మాట కూడా మీరు చదవరు. చదివినప్పుడు ఎఫెసు సంఘకాలంలో చదువుతారు. గడిచిన వారాల్లో కూడా చదివాను, అందుకే నేను ముందుకెళ్ళిపోతున్నాను. ఈ సంఘకాలం అంటే పెర్గమంలో చదువుతారు. మరి మధ్యలో ఏం జరిగింది అంటే అసలు నికోలాయితు క్రియలు అనేవి ఈ స్ముర్నా సంఘకాలంలో ఉన్నాయా, అసలు లేవా? అర్థమవుతుందా అండి? ఇక్కడ మొట్టమొదటి అంటే ఇది ఎట్లా ఉందంటే మనకు అర్థమయ్యేట్లు చెప్పాలంటే, ఒక స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ చదువుతాడు, అవునా అండి? తర్వాత ఏం చదువుతాడు? ఇప్పుడు మీరు ఒకరిని ఫస్ట్ క్లాస్లో చూశారు, 2 రోజుల తర్వాత 3వ క్లాస్లో చూశారు, ఒక సంవత్సరం అయిన తర్వాత మీకేం డౌట్ వస్తుందంటే ఫస్ట్ క్లాస్లో చదివాడు, మళ్ళీ 3rd క్లాస్కి వెళ్ళాలంటే మధ్యలో 2nd క్లాస్ ఏం చేశాడు, జంప్ చేశాడా? డౌట్ వస్తుందా రాదా? మరి ఇప్పుడు నికోలాయితు క్రియలు మొదటి సంఘకాలంలో కనబడుతున్నాయి, మళ్ళీ 3వ సంఘకాలంలో కనబడుతున్నాయి. మరి 2వ సంఘకాల పరిస్థితి ఏంటి? అసలు ఉన్నాయా లేవా? మీరు ఏదైనా గమనించండి. ప్రవక్త ఏమంటాడంటే ఏదైనా మనం చూసే ప్రతి చెట్టు ఎక్కడి నుండి వచ్చింది? అది ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నదేనా? ఆదికాండం 1వ అధ్యాయంలో లేని చెట్టు ఏమైనా ఉందంటే సంకరజాతికి ఏమైనా పుట్టిస్తే అది అయ్యిండాలండి. కానీ నిజమైన జీవం కలిగిన ఏ వృక్షమైనా ఎక్కడి నుండి వచ్చిందంటే ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటే అది ఫలిస్తూ నిజమే కదా. అయితే సంఘంలో కూడా ఏదైనా పని చేస్తుందంటే ఈ రోజున అది ఉందంటే అది ముందుగా ఏదో ఒక సంఘకాలంలో దాని విత్తనం ఉండి తీరాలి, దాంట్లో అదే ఫలించి ముందుకెళ్ళుద్ది. కానీ నిజానికి లేదా అంటే మీరు ఎప్పుడు గమనించండి, ప్రవక్త లేదు అని చెప్పట్లేదు, కానీ అదొక కొండ చిలువలాగా సంఘాన్ని మొత్తాన్ని నికోలాయితు క్రియలు గట్టిగా పట్టుకొని ఉన్నాయి. అంటే కనీసం దేవుడి వైపు ఆకర్షించబడవలసిన వారు కూడా వీటిని చూసి మోసపోయేంత క్విక్గా అవి సంఘాన్ని పట్టుకొని ఉన్నాయి. నిదానంగా ఒక్కొక్క సంఘాన్ని అలా చుట్టుకుంటూ వెళ్తున్నాయి. కానీ ఈ జరిగే కార్యాన్ని ప్రజలందరూ గుర్తించట్లేదు, కానీ కేవలం ఆ కాలానికి దేవుడు ఎవరినైతే నక్షత్రంగా ఎంపిక చేశాడో వాళ్ళు మాత్రమే అక్కడ జరిగే కార్యాన్ని గుర్తిస్తున్నారండి. ఎంతమందికి అర్థమవుతుందో? ఎఫెసు సంఘ కాలానికి నక్షత్రం అంటే వర్తమానికుడు ఎవరు? పౌలు. అందరు కలిసి చెప్తే బాగుండేమో. ఎవరు ఎఫెసు సంఘ కాలానికి? స్ముర్నా సంఘ కాలానికి, పెర్గము సంఘ కాలానికి. ఇప్పుడు ఈ స్ముర్నా కాలంలో జరిగేది మీరు వెళ్ళి ఎవరిని అడిగినా చెప్పలేరు. కానీ ఆ కాలంలో ఎలా ఎదుర్కోవాలో దేవుడు ఎవరికి ఇచ్చి నిలబెట్టాడంటే ఆ జ్ఞానం ఐరేనస్లో దేవుడిని ఇచ్చి నిలబెట్టాడండి. ఇప్పుడు ఐరేనస్లో ఉన్న వెలుగు ప్రపంచమంతా వెదజల్లబడతా ఉండాలి. ఏ సేవకుడైనా ఆ సంఘ కాలం కింద ఉంటే ఐరేనస్ ద్వారా ఇవ్వబడిన వర్తమానాన్ని మాత్రమే ఆ సేవకుడు మోసుకొని ప్రతి స్థానిక సంఘంలో చెప్పాల్సి ఉంటుందండి. ఎంతమందికి అర్థమైందో? అయితే ఐరేనస్ గుర్తుపట్టడానికి ఎవరైనా తన శక్తి అంటే ఇది దేవుడు కృప. ఎందుకంటే మీరు రాజుల గ్రంథం చదువుతూ ఉంటే ప్రతి చీకటి కాలంలో కూడా దేవుడు ఏం కోరుతాడంటే నాకంటూ వెలిగే ఒక దీపం కావాలని కోరుతాడండి. ఏ దేవుడైతే దావీదుని నియమించాడో అదే దేవుడు మనిషి అంతా అంటే మనిషికి ముందు మరలా మీరు చూస్తే హిజ్కియాకు ముందు మళ్ళీ తన తండ్రి దగ్గరికి వస్తే అతను సరైన రాజు కాదు. కానీ అటువంటి చీకటి కాలం తర్వాత కూడా దేవుడు వదిలిపెట్టకుండా హిజ్కియా అనే దీపాన్ని ఇశ్రాయేలు మధ్యలో ఉంచుతున్నాడు. ఎందుకంటే ఇది అంధకారంలోకి వెళ్ళకూడదు, ఈ వెలుగు మళ్ళీ ప్రజల్లోకి ప్రకాశించి తీరాలి. అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఎలా అయితే ఉన్నదో ఈ రోజున వర్తమానికుడు కూడా ఎవరి హస్తాల్లో ఉన్నారంటే వర్తమానికుడు హస్తాల్లో లేరు, దేవుని హస్తాల్లో ఆయన ఎందుకు ఉంచుతున్నాడంటే సంఘం అంధకార పరిస్థితుల్లోకి వెళ్ళకూడదంటే ఇప్పుడు వెలుగు ప్రకాశం అనేది అవసరం అండి. దీపాన్ని వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టం కానీ అందరికీ వెలిగించినట్టు గనుక ఇప్పుడు దీపాన్ని మీరు ఒక చీకటి గదిలోనికి వెళ్ళిన తర్వాత దీపం వెలిగిస్తే అందరూ గుర్తుపట్టగలరా? అందరూ గుర్తుపడతారండి. ఒకవేళ 100 దీపాలు ఉంటే నేను పెట్టిన దీపం ఏదంటే చెప్పలేరు, కానీ అసలు మొత్తం చీకటి ఉండి ఒకే దీపం వెలుగుతూ ఉంటే ఎవరైనా గుర్తుపడతారు. ఇప్పుడు ఐరేనస్ వర్తమానం ఎటువంటిదంటే చీకటి కాలంలో కూడా దెయ్యం అంత అంటే ఎఫెసు సంఘ కాలంలో కూడా అలా ముందున్న వాటిలో చూద్దాం, అంత దాడి చేస్తున్నా కూడా ఐరేనస్ మాటికి దేవుని వాక్యంతో బలంగా నిలబడిన వ్యక్తి అండి. అటువంటి వ్యక్తిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిను గాక. ఈరోజు ఈ దినాన్ని ఎవరు నిలబడదాం అనుకుంటున్నారా? ఈ చీకటి కాలంలో ఒక వెలిగించే దీపంగా. మనం ప్రపంచం మొత్తానికి నిలబడలేమండి. మన కుటుంబంలో మనం నిలబడితే చాలు, మన ఉద్యోగం చేసే స్థలంలో మనం నిలబడితే చాలు, మన ఇరుగు పొరుగు వారి మధ్యలో నిలబడితే చాలు. నిజమైన వర్తమానాన్ని అంగీకరించలేని వాడు ముందు కూడా మనం నిజమైన దీపాన్ని వెలుగును కానిస్తే మనం వాళ్ళతో వాదించక ముందే వాళ్ళ వర్తమానాన్ని ఆమేనని చెప్పగలరండి.
ఎందుకంటే జీవితం అనేది వర్తమానం కన్నా చాలా బలమైనదట. అయితే ఈ ఐరేనస్ ఎవరు అంటే, ఎంతమందికి యోహాను తెలిసిన వాళ్ళు ఉన్నారు? ఏ యోహాను తెలుసండి? బాప్తిస్మ ఇచ్చి మీరు చూస్తే దాదాపు 5 దాకేమో కనబడతారు బైబిల్ మొత్తంలో యోహాన్లు. అయితే నేను ఖచ్చితంగా చెప్పట్లేదు. అయితే మన వరకు ఎక్కువ మనం వినేది 2 గురించి ఉంటాం ఎక్కువ. ఒకటి బాప్తిస్మ ఇచ్చి యోహాను. ఎటువంటి ప్రీచర్? ఆ సంఘకాలంలో ఆ టైంలో అంట అందరూ కలిసి, నా ప్రియ కుమారులారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని వర్తమానం చెప్తే ఒక వర్తమానంలో ప్రవక్త ఇమిటేట్ చేస్తున్నాడు దాన్ని. కానీ ఒకవేళ ఈ యోహాను గారిని పిలిస్తే లోనికి వచ్చేటప్పుడు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, మన మధ్యలోనికి ఈరోజు బాప్తిస్మ ఇచ్చే యోహాను వాక్యం చెప్పడానికి వచ్చాడంటే సూటు బూటు వేసుకొని కారులో టక దిగొస్తారని అనుకుంటారట. కానీ ఆయన ఎటువంటి వర్తమానికుడు అంటే కనీసం పళ్ళుతో వేడు కూడా లేదు తెలియదట. మొత్తం ఎల్లో ఇష్గా అలా ఉంటుందంట. ఏం తిన్నావంటే దాదాపు పెదాలంచున తేనె అయి ఉండి ఆ మిడతలన్నీ ఇలా తిరుగుతూ ఉండగానే రావడమే సర్ప సంతానమా అన్నాడు. చూసి సంఘానికి వచ్చి దైవ బిడ్డలారా ప్రియమైన వారలారా అనే వర్తమానం విన్నాం. కానీ రావడమే సర్ప సంతానమా, దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి నేర్పిన వాడేవాడనగానే నిదానంగా వెనక్కి వెళ్ళి అటువంటి వర్తమానికుడు. అయితే రెండవ యోహాను ఎవరంటే, యోహాను యేసు ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్నవాడు. నిజంగా దేవుడు ఆ రొమ్మున ఆనుకోవడమే కాదు కానీ పద్మాసు దీపంలో ఆ హృదయంలో ఉన్న రహస్యాలు కూడా దేవుడు బయలుపరిచాడండి. సంఘానికి ఇవ్వాలంటే ఆ రోజున దేవుడు అతన్ని అనుమతించబట్టే కదా. ఇప్పుడు ఆ యోహాను ఏదైతే ఉన్నాడో ఆ యోహాను దగ్గర అతన్ని మీరు గమనించండి, ఎంతమందికి బ్రదర్ బ్రానమ్ ఉన్న టైంలో నేను ఉంటే బాగుండు అనిపిస్తుంది? అంటే స్పష్టంగా నిజంగా చెప్పండి, వాస్తవంగా. అసలు అందరూ అనుకోండి మళ్ళీ చెప్పక ముందే ఏమంటాడు, చెబితే ఏమంటాడు. ఒకవేళ వింటే నాకన్నా ఏమనిపిస్తుంది అంటే ఉంటే బాగుండు, అద్భుతాలు జరిగేటప్పుడు నేను కూడా ఆ స్థలంలో ఉండి దాన్ని అనుభవిస్తే బాగుండు. ఇది మంచి సినిమా థియేటర్లో ఉండాలనుకోవడం తప్పండి, ఇది మంచిదే. నిజమైన వర్తమానికుడితో నన్ను నేను కనబరుచుకోవడం అనేది నిజంగానే అనిపిస్తుంది. అయితే ఒకవేళ అసలు యేసు ప్రభు గలిలయ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు మీరు కూడా ఆయన పక్కన వెళ్తూ ఉంటే ఆయన మీ మీద భుజం మీద చేయేసి ఆయన మీతో పాటు నడిస్తే బాగుండని ఎంతమంది అనుకుంటారు? ఇంకా చేతులు ఎక్కువ లేగాలండి. అయితే మీరు గమనించండి, ఒకవేళ ఇదే మీకు అలా అనిపిస్తే ఇప్పుడు ఈ పొలికార్పు ఎవరంటే, ఇప్పుడు డైరెక్ట్గా అతను యేసు ప్రభుని తాకే అంశంలో లేకపోవచ్చు, కానీ యేసు ప్రభు రొమ్మున అనుకున్న యోహాన్ని అయితే ముఖాముఖిగా చూస్తున్నాడు. యోహాను చెప్పేది వింటున్నాడు, యోహాను ద్వారా బలపరచబడుతున్నాడు. ఇప్పుడు పొలికార్పులో ఉద్యమం నింపింది ఎవరంటే దేవుడు యోహాను వాడుకున్నాడండి. ఇప్పుడు ఈ ఐరేనస్ ఎవరంటే ఈ పొలికార్పు ద్వారా రక్షించబడిన వ్యక్తి. అర్థమైందండి? యోహాను ద్వారా రక్షించబడిన వ్యక్తి పొలికార్ ద్వారా రక్షించబడిన వ్యక్తి ఐరేనియస్. ఇప్పుడు ఈ ఐరేనస్ ఏమినేవాడంటే, మనకి చిన్నప్పుడు అన్నం తినిపించేటప్పుడు ఇంట్లో వాళ్ళు కథలు చెప్తూ ఉంటారు కదా. కథలు చెప్పినప్పుడు ఊహాకులోకాల్లో తిరుగుతూ ఉంటాం. ఎలా అంటే, జస్ట్ ఎగ్జాంపుల్, అక్కడక్కడ పేదరాశి పెద్దమ్మ ఉంది, ఆ పేదరాశి పెద్దమ్మ అన్నం తినిపిస్తూ ఉండేది, అక్కడ 2 ఉన్నారట, మనం వెళ్తే ఏదో చెప్పేవాళ్ళు ఇట్లా కథలు చెప్పంగానే అప్పుడు కూడా నాకేమనిపించేది అంటే నిజంగా అక్కడ ఒక ఆవిడ ఉంటుందేమో, అంటే మనం కూడా వెళ్ళొచ్చేమో. జస్ట్ నిద్రపోయినప్పుడు ఇమాజిన్ చేసుకునేవాడిని, నేను కూడా చంద్రుడి మీదకి వెళ్ళినట్టు ఇలా నడుస్తున్నట్టు. అది నాకున్న ఆలోచన కాదు, ఒకళ్ళు చెప్తే నాకు నేను ఊహించుకోగలుగుతున్నా దాన్ని. ఇప్పుడు పొలికార్పు ఏం చెప్తున్నాడంటే, నేను ఎవరితో మాట్లాడానంటే ఐరేనస్తో చెప్పేటప్పుడు యేసు ప్రభుని ఏ నేత్రాలైతే ప్రత్యక్షంగా చూసినాయో వాళ్ళతోనే నేను మాట్లాడా. ఆయన గురించి వాళ్ళు ఇలా చెప్పారు, ఆయన జీవితం ఇలా ఉండేదట. ఇప్పుడు ఐరేనస్కి ఎలా ఉంటుందంటే ఎటువంటి అనుభవం అది అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఒక రోజున ఎంటైమెసేజ్ మీటింగ్ ఒకటి జరిగింది జార్జ్ ముల్లర్ పాస్టర్ గారి చర్చిలో. జరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, చాలామంది సేవకులు వచ్చారు, గొప్ప గొప్ప సేవకులు, అందరూ వెళ్ళినప్పుడు ఒకలా వెళ్ళారు. అయితే ఈసారి వచ్చే వర్తమానికుడు ఎవరంటే బ్రదర్ బ్రానమ్ అంటే ఆయన జీవించిన సమయంలో ముఖాముఖిగా అతను చూసిన వ్యక్తి. అనగానే జనాలు ఏమయ్యారు తెలుసా? పెరిగిపోయారు. ఎందుకంటే బ్రదర్ బ్రానమ్నే చూశాడంటే అసలు ఎట్లా ఉంటుందో అనుభవాలు అలా. ఇప్పుడు యోహాను ఏం చెప్తున్నాడంటే పొలికార్పుకి ఆన్లైన్లో కాదు, డైరెక్ట్ యేసు ప్రభుని నేను చూసా, రొమ్మ మీద నేను అనుకున్నాను. ఇప్పుడు ఆ పొలికార్పు ఐరేనస్కి ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభుని ఎవరైతే కలిశారో వాళ్ళందరితో నేను మాట్లాడా, ముఖాముఖిగా నేను చూసా, వారి కరచాలనం నేను ఇచ్చా, వారితో పాటు కూర్చుని యాకోబు నాకు తెలుసు, ఎవరి గురించి అడిగినా వాళ్ళతో నాకు పరిచయం ఉంది. ఇలా చెప్తుంటే ఐరేనస్కి ఎలా ఉంటుందంటే, నేను ఆ సమయాన్ని మిస్ అయిపోయాను. కానీ అతను చాలా యవ్వన ప్రాయంలో దేవుడిని నమ్మిన వ్యక్తి అండి ఐరేనస్. అతను ఎప్పుడైతే దేవుడు అతను వాడుకోవడం ప్రారంభించాడో ఈ సంఘకాలానికి అతను వర్తమానికుడు.
ఆ సమయంలో పరిశుద్ధాత్మ యొక్క గొప్ప ప్రత్యక్షతను పొందిన వారిలో ఇతడు ఒకడు. ప్రవక్త చెప్పినదే నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. అయితే ఇతను వాక్యాన్ని ఎలా చెప్పాడంటే, ముందెవరో చెప్పలేని అంత వివరంగా, దృఢంగా అతడు వాక్యాన్ని ప్రజలకు నేర్పిస్తూ ఉండేవాడట. ఏ తప్పుడు సిద్ధాంతం దాన్ని బయటకు నడుతూ ఉండేవాడట. వాక్యం విషయంలో రాజీ పడే వ్యక్తి కాదట. అయితే అతను కాలంలో జరిగిన గొప్ప విషయం ఏంటంటే, ఎంతమంది కృపావారాలు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు? కృపావారాలు అనగానే పెంతుకొస్తులు తిట్టడమే కాదండి, కృపావారాలు నిజమైనవి ఉన్నాయి, అవి మన మధ్యలో జరగాలనే దేవుడు ఆశిస్తూ ఉంటాడు. అంత రాజ్యాన్ని ఇచ్చిన దేవుడు చిన్న చిన్న గిఫ్ట్లు మనకి ఇవ్వలేడా? కానీ సరిగా వినియోగించుకునే శక్తి కూడా ఆయన మనకి ఇవ్వాలి. అక్కడ జరిగిన పొరపాట్లు మన మధ్యలో జరగకూడదు. అయితే ఈ యొక్క ఐరేనస్ సంఘకాలంలో అతను ఎప్పుడైతే వర్తమానాలు చెప్తా సంఘాన్ని బలపరిచినప్పుడు అన్ని ఆత్మవారాలు సంఘంలో కదలాడుతూ ఉండేయట. ఒకళ్ళు వచ్చి కళలు చెప్తూ ఉండేవాళ్ళు, ఒకళ్ళు దర్శనం చెప్తూ ఉండేది, ఇలా జరుగుతూ ఉండేది. అయితే కొంతమంది వెంటనే భాషలు మాట్లాడుతూ ఉండేవాళ్ళట, కొంతమంది ప్రవచనాలు చెప్తూ ఉండేరట. ఆఖరికి వాళ్ళ జీవితంలో వారి యొక్క పరిచర్యలో చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేపడం మొదలుపెట్టారట. ఇది ఎవరు చేసిన కార్యమై ఉంటుంది అంటారు? ఇప్పుడు ఐరేనస్ యొక్క శక్తి కాదు, ఐరేనస్ యొక్క వాక్యాన్ని దృఢపరుస్తా దేవుని యొక్క శక్తి ముందుకు వెళ్తూ ఉంది. పౌలుని ఏ దేవుడైతే బలపరిచాడో, ప్రవక్తను ఏ దేవుడైతే బలపరిచాడో, ఆ సంఘ కాలానికి ఐరేనస్ను బలపరిచి ఐరేనస్ ముందుకు వెళ్ళు. ఎందుకంటే ఈ కాలానికి ఇవ్వాల్సిన వర్తమానం నీ హృదయంలో నేను ఉంచా కనుక. ఎంతమంది ఏకీపించగలుగుతున్నారు? అయితే విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తే రోగులు బాగుపడుతూ ఉండేవాళ్ళట. ఎక్కడైనా సంఘంలో ఉన్న పెద్దవారి మధ్యలో కానీ, ఏదైనా సీనియర్ బిలీవర్, జూనియర్ బిలీవర్, బయటోళ్ళు, కిందోళ్ళు ఎవరైనా సరే, ఎప్పుడైనా ఒక వాక్యానికి నచ్చని కార్యం, వాక్యంతో ఏకీభవించిన కార్యం రాగానే వెంటనే నిలబడేవాడట. ఇది పెరగకూడదని వేరుల్లోనే కత్తిరించడం మొదలుపెట్టాడట. ఇతని విషయంలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, దేవుడి గురించి ఒక అవగాహన కలిగిన వాడట. అందరూ ఆ టైంలోనే విత్తనాలు పడుతున్నాయి తప్పుడు వర్తమానానికి. ఎలా అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రారంభమయ్యే ఆ విత్తనాలు అనమాట. ఇంకా నైసే సభలో అవి మొత్తం పరిపూర్ణంగా ఉన్నాయి. అటువంటి టయానికి ముందే ఇతనికి మంచి మంచి అనుభవం ఉంది. ఏమనంటే, ఇతనికి వర్తమానం ఇచ్చిన వాళ్ళు ఎవరంటే, దేవుడు శక్తి చేత నింపబడిన యోహాను, పులికార్ప్, వీరి ద్వారా వర్తమానం వచ్చింది అతనికి. అతను స్పష్టత కలిగి ఇక్కడ దేవుడు ముగ్గురు కాదు, దేవుడు ఒకడే అని చెప్పేవాడట. సంఘకాలాలు అది ఎండో ఆనందంగా లేదండి. దెయ్యం చేత, నికోలాయితీ క్రియల చేత సంఘాన్ని అల్లాడిచ్చేస్తూ ఉంటే సాతాను, అటువంటి కాలాల్లో కూడా ఆ వర్తమానికి దేవుడు ఒక స్పష్టత ఇచ్చి, దేవుడు ముగ్గురు కాదు, ఆయన ఒక్కడే. ఏ దేవుడైతే యెహోవాగా ఉన్నాడో ఆయన యేసుక్రీస్తుగా ఉన్నాడు, ఏ దేవుడైతే యేసుక్రీస్తుగా ఉన్నాడో ఆయన పరిశుద్ధాత్మగా మన మధ్యలో తిరుగుతున్నాడు. ఇక బహుదేవత ఆరాధన అనే దానికి పులి స్టాప్, ఇది లేదు పక్కన పెట్టని చెప్పడం మొదలుపెట్టాడని. ఎంతమంది ఇష్టపడుతున్నారు? అయితే ఏదైతే ఈ స్ముర్ణ అనే ఈ పట్టణం ఏ సంఘకాలను గురించి చెప్పినప్పుడు ఎంతమంది తెలుసు? ఈ 7 సంఘకాలాలు కూడా మనం కాలాలుగా విభజిస్తున్నాం. ఇవన్నీ 7 పట్టణాలు ఇంతకుముందు ఉన్నాయని మనకు తెలుసా అండి? ఎఫెస్ అంటే ఎఫెస్ అనే పట్టణం ఉంది. స్ముర్ణ అంటే స్ముర్ణ అనే పట్టణం ఒకటి ఉంది. ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు? మీరు ఇది కూడా తెలియదంటే నేను కొంచెం ఆగాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకా నేను ఈ వర్తమానం పెట్టి ఇంకో వర్తమానం చెప్పాల్సి వస్తుంది. 7 సంఘకాలాలు, గొర్రెలకి గొర్రె పిల్లలకి దేవుడు అర్థమయ్యేట్లు దయ చూపించిన కాక. నా మెయిన్ ఏమేంటంటే గొర్రె పిల్లలకి అర్థం కావాలనే అండి. కొంచెం ఇప్పుడు సీనియర్లు ఉంటే కొంచెం ఓపిక పట్టండి. అరే ఇది కూడా తెలీదా? మనకు తెలియని చాలా ఉంటాయి. దేవుడు కృపను బట్టి దేవుడు మన బయలుపరిచాడు. ఎవరైనా 7 సంఘకాలాలంటే ఇదేంటో కొత్తగా వింతగా ఉంది, నాకేం అర్థం కావట్లేదంటే సింపుల్ అండి. యేసు ప్రభు ఆయన చనిపోయి లేచిన తర్వాత పెంతుకొస్తు సంఘం అనేది ఉందా? పెంతుకొస్తు సంఘం అంటే ఈ చర్చి కాదు. పెంతుకొస్తు దినమందున పరిశుద్ధాత్మ చేత నింపబడింది ఉందా? ఆ పెంతుకొస్తు అక్కడి నుండి మళ్ళా యేసు ప్రభు వచ్చే వరకు, అర్థమైందండి? ఈ సమయాన్ని మీరు తీసుకుంటే ఈ మధ్యలో దేవుడు యూదులతో కొంతవరకు, అంటే మీరు ప్రారంభంలో చూస్తారు కానీ వాస్తవానికి అన్యులకు ఇవ్వబడింది. దేవుడు మనతో ఆయన డీల్ చేస్తూ ఉన్నాడు ఆయన. అయితే కరెక్ట్గా ప్రవక్త మొదలుపెట్టినప్పుడేమో పౌలు యొక్క పరిచర్య స్టార్టింగ్ అయిన ఇయర్స్ నుండి మొదలు పెడతాడు. 57-55 అనుకుంటా. ఆ సమయంలోనే దాన్ని ప్రారంభిస్తాడు. అప్పటి నుండి ఈరోజు ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం? దీంట్లో కూడా డౌట్ పడబాకండి. 2024. ఈ 2024 అనేది తీసుకుంటే ఈ మధ్యలో ఉన్న టైం 7 భాగాలుగా ఉంటుందండి. ఇదే సంఘకాలం అంటే మన సింపుల్గా అర్థం అవ్వాలంటే. అయితే ఈ సంఘకాలాలు ఏమీ లేక మునిపే, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియక మునిపే ప్రజలకు తెలియదు. కానీ ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన ముందే యోహానికి అంతా చెప్తున్నాడు. వచ్చే కాలంలో ఎలా జరుగుతుంది, ఆ పై కాలంలో ఎలా జరుగుతుంది, ఆ రోజున ఎలా జరుగుతుంది అని. సింపుల్ చెప్పాలంటే ఇవి. అప్పుడు మనం అక్కడేం చదువుతుంటే ఎఫెసు, స్ముర్ణ, పెర్గము, తుయతైరా అని ఇక్కడ ఉంటాయి సంఘకాలంలో చదివినప్పుడు. వాస్తవానికి అవి యోహానికి చెప్పినప్పుడు అవి ఎట్లా అంటే అవి 7 పట్టణాలుగా మాత్రమే వాళ్ళకి తెలుసు.
ఒక పట్టణం ఎఫెస్ ఉండేది, ఇంకో చోట స్ముర్ణ, ఇంకో చోట పెర్గము. అయితే ఈ స్ముర్ణ అనేది ఒక మంచి వాణిజ్య కేంద్రం, చాలా బిజినెస్ మంచిగా జరిగేదట. ఇక్కడ ఎగుమతి అంటే ఎక్స్పోర్ట్ చేయడానికి మంచి పేరు పొందిన పట్టణం అది. ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళ లోపల ఏదో ఒక మంచి వస్తువులు తయారు చేసేదై ఉండాలండి. బాగా చదువు ఉండేదట, లోపల వేదాంతం ఉండేది, మెడిసిన్, హెల్త్కి సంబంధించినవన్నీ వాళ్ళ మధ్యలో మంచిగా ఉండేవి. అయితే ఈ ప్రాంతం చాలా మంచిది దేని పరంగా అంటే ఫైనాన్షియల్గా. కానీ ఇదే స్థలంలో ఈ అన్యులతో పాటు మిగతా ఉన్న ప్రజలతో పాటు యూదులు కూడా కలిసి జీవించేవాళ్ళు. వీళ్ళందరికీ ఈ స్ముర్ణ సంఘకాలంలో ఉన్న అంటే స్ముర్ణ పట్టణంలో ఉన్న క్రైస్తవులు అంటే ఎనలేని ప్రేమ కాదు, కోపం. వాళ్ళ కోపం ఎక్కడి వరకు ఉందంటే, పొలికార్పు చంపబడ్డం మన ఎంతమంది తెలుసు? పొలికార్పుని చంపుతారు కదా. ఆ రోజున అంటే సబ్బాతు దినం, శనివారం, యూదుల్లో ఉన్న కోపం ఎంత ఉందంటే, ఆ పొలికార్పు ఎంతోమందిని క్రైస్తవులుగా మార్చాడు కనుక అతను మార్చకుండా అతన్ని చంపాలని వెనక వేసిన పాత్రలో ఇతని యూదులది కూడా కొంత పాత్ర ఉందని చెప్తారు. ఎక్కడి వరకు వీళ్ళు తెగించారంటే, వాస్తవానికి శనివారం పూట వాళ్ళు ఏమైనా కట్టెలు కొట్టచ్చా, వాళ్ళు ఏదైనా పని చేయొచ్చా, వాళ్ళు వంట వండొచ్చా? శనివారం చేయొచ్చా, చేయకూడదా? విశ్రాంతిని అన్నీ సైలెంట్గా ఉండాలి. కానీ ఈ రోజునైతే కనీసం ఆ రోజున పొలికార్పు చనిపోయే ఆ దినాన, ఇది వర్తమానం చెప్తుందండి, శనివారం పూటన యూదులు తమ పరిశుద్ధ దినాన్ని కూడా అపవిత్రపరుచుకున్నారట. కానీ ఈ పొలికార్పు చనిపోయే తీరాలను కోరుకున్నారట. ఆ కట్టెలు మోసుకుంటా వచ్చి ఈ పొలికార్పు మాటికి చచ్చిపోవాలి, కట్టెలు మేము మోస్తే పర్లా, దేవుడు వాక్యాన్ని మేము అతిక్రమిస్తే పర్లా, కానీ ఈ పొలికార్పు చచ్చిపోవాలని కోరుకున్నారట. అటువంటి యూదులున్న ప్రదేశం అది. అయితే ఈ స్ముర్ణ అనే పదానికి అర్థం, దేవుడు దించాక, స్ముర్ణ అనే పదానికి అర్థం చేదు అని అర్థం అండి. ఇది చనిపోయిన వాళ్ళని శుద్ధపరిచే వాటికి ఆ సుగంధ ద్రవ్యాలు ఏముంటాయో వాటిలో ఒక రకమైన వాడే పదార్థం ఇది. అయితే పేరు వెనుక ఒక ఆత్మ ఉంటుందని చెప్తారు. ఎంతమంది తెలుసు? వర్తమానంలో అది మనకు కొత్త కాదండి. మనకి ఏ పేరు ఉంటుందో మన పేరు వెనుక అటువంటి ఆత్మ పనిచేస్తూ ఉంటుందంట. మిక్కీ, మౌసి, డూడి, గూడి ఇట్లా పెట్టారు ఇంకోటి పేరు. ఆ పదం ఎక్కడ వచ్చిందో అటువంటి ఆత్మలే పనిచేస్తూ ఉంటాయట. అందుకనే మనకేం చేస్తారంటే ఆరాధనా స్థలంలోకి రాగానే దైవికమైన పేర్లు పెడతారు, వెనుక దైవికమైన ఆత్మ పని చేయాలనే ఉద్దేశంతో. అయితే మీరు గమనిస్తే విచిత్రంగా ఈ సంఘకాలం మీద పేరేది ఉందో సంఘకాలం మీద కూడా అటువంటి ప్రభావమే పనిచేస్తుందండి. అర్థమైందండి? ఇప్పుడు వరకు మనుషుల గురించి తెలుసు, మనిషి పేరుంటే మనిషి ఆత్మ పనిచేస్తుందని. అసలు స్ముర్ణ అని పేరు పెడితే సంఘకాలం కూడా అటువంటి అర్థంతో కూడిన జీవితంగానే ఉన్నది. ఈ కార్యంలో జరుగుతుంది ఏంటంటే, ప్రతి సంఘకాలంలో ఒక మంచి ద్రాక్షవల్లి, కారు ద్రాక్షవల్లి. అంటే ప్రతి సంఘకాలంలో దేవుడి కొరకు నిజంగా నిలబడే వాళ్ళు, వాక్యాన్ని పరిపూర్ణంగా అంగీకరించకుండా వారి సొంత ఇష్టాలతో పెట్టేవాళ్ళు. ఈ సంఘకాలంలో విచిత్రం ఏంటంటే, ఈ కారు ద్రాక్షవల్లి విత్తనం ఇది మరణంతో అంటే మరణ పరిస్థితి దీంట్లో ఉన్నది. దేనికంటే నిజమైన జీవాన్ని తొలగించేంత స్థితిలోనికి ఇది వెళ్తుంది. విచిత్రం ఏంటంటే ఈ సమయాల్లో నిజ ద్రాక్షవల్లి చాలా పవర్ఫుల్గా పనిచేయాలి. అర్థమైందండి? తప్పుడు వర్తమానం ఉంటే సరైన వర్తమానం ఎలా ఉండాలంటే ఇంకా బలంగా పనిచేస్తూ ఉండాలి. కానీ సంఘకాలంలో విచిత్రం ఏంటంటే ఈ నిజమైన ద్రాక్షవల్లిలో కూడా సరైన ఎదుగుదల లేదట. వాళ్ళు కూడా మంచి పవర్ఫుల్గా ఉన్నట్లేదు, కానీ వ్యాధిగ్రస్తమగు స్థితిలో ఉన్నదట. వీరికి కూడా చాలా పవిత్రమైన వాక్యం వీరికి ఇవ్వబడిందండి. ఎంతో బలమైన వాక్యం ఇవ్వబడుతున్నా ఎందుకని ఈ పరిస్థితి దిగజారంటే, విచిత్రంగా ఇది జరిగిన కార్యం కూడా పెంతెకోస్తు ఏది జరిగిందో అప్పటి నుండి దరిదాపు దగ్గర రోజుల్లోనే సంఘం ఇట్లా వెనక్కి వెళ్ళిపోవడం ప్రారంభించింది. మీరు ఎంత నిజ విశ్వాస అయినా కానీ పవిత్రమగు దేవుని వాక్యమును గట్టిగా అంటుకొని ఉండినప్పుడే బలంగా, ఆత్మ సంబంధంగా, ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం వాక్యాన్ని వదిలిపెడతామో వెంటనే తెలియకుండా మరణం అనేది లోనికి రావడం ప్రవేశిస్తుందట. సంఘకాలంలో జరిగినది అదే అంటే. అయితే ప్రశ్న ఏమిటంటే, అసలు నిజమైన ద్రాక్షవల్లి కూడా బలహీనంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు? మొట్టమొదటి ఉన్న ఎఫెసు సంఘకాలంలో శక్తి బాగుందా, బాలేదా? చాలా మండుతూ ప్రకాశిస్తున్నట్టు ఉన్నది. కానీ స్ముర్ణ సంఘకాలంలో ఎందుకని ఇది బలహీనంగా ఉంది? ఎప్పుడైనా గమనించండి, మన పిల్లలు ఎలా ఉంటారనేది ముందు ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే, అటు ఇటుగా అది ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే
చెప్పడానికి ఇష్టం అనిపించట్లేదేమో, మన మీద ఆధారపడి ఉంటుందండి. స్మరణ సంఘకాలం అని చెప్పేటప్పుడు అసలు స్మరణ సంఘకాలాన్ని పక్కన పెట్టి ముందు ఎఫెసు సంఘకాలాన్ని చూడండి. ఎందుకంటే ఒక సంఘకాలం తర్వాత వెంటనే ఈ సంఘకాలం వస్తుందంటే ఈ సంఘం మీద ముందున్న సంఘకాలం యొక్క ఎంతో కొంత ప్రభావం దీని మీద పడతా ఉంటుందండి. అర్థమైందండి? అయితే నిజానికి ముందున్న సంఘకాలాన్ని చూస్తే ఆ సంఘకాలానికి ఉన్న వర్తమానికుడు పౌలు ఒకే ఒక మాట చెప్పాడు, సింపుల్గా చెప్పాలంటే, కాబట్టి మీలో ఎవరి నాశన విషయంలోనైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెడుతున్నా. సంఘంలో వెళ్ళాల్సిన వాళ్ళందరినీ పిలుచుకొచ్చి చెప్తున్నాడు. దేవుని సంకల్పం అంతా మీకు తెలియకుండా నేను కొంత కూడా దాచుకోలేదు. నాకు దేవుడు ఏ వర్తమానం ఇచ్చాడో సంపూర్ణంగా మీ చేతుల్లో పెట్టా. అయితే ఇంత సంపూర్ణంగా పెట్టారంటే వాస్తవానికి పౌలే కాదు, ప్రవక్త కూడా చెప్తున్నాడు. ఏమనంటే, దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని నా హృదయంలో పెట్టింది. డబ్బులు ఆశించకుండా, ఖరీదైన కారులు ఆశించకుండా, ఏమీ ఆశించకుండా దేవుడు నా హృదయంలో ఏ వాక్యాన్ని ఇచ్చాడో ఆ వాక్యాన్ని 100% నా సాయశక్తిలో సంబంధించడానికి నేను ప్రయత్నించాను. ఈ విషయంలో నేను నేరస్తుడిని కాను. ఇప్పుడు ప్రవక్త చెప్తున్నాడు ఆ విషయంలో. ఎవరో వచ్చి అడుగుతారు, బిల్లి పాల్ దగ్గరికి వచ్చి, 2 సంవత్సరాలు నేను సంఘానికి వస్తున్నా కానీ నా పిల్లల్ని ఇంకా మీరు ప్రతిష్ఠిత చేయలేదన్నారట. అంటే పిల్లలు ప్రార్థన చేస్తారు కదా. వెంటనే బిల్లి పాల్ చెప్పాడట, ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. నాకు పుట్టే సంవత్సరం అయింది అన్నాడట. నీకు ఇంకా ఎక్కడ ఉండొచ్చావు? నేను ఏకంగా వాళ్ళ అబ్బాయినే, ఇంకా మా అబ్బాయికే జరగలేదు అన్నాడట. కారణం ఏంటి? ప్రవక్త ఏమన్నాడంటే, నాకున్న ప్రతి సమయాన్ని దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని సంఘానికి ఇవ్వడం కోసం నేను ఆతృతతోనే నిలబడున్నా. అదే నా హృదయంలో మండుతున్న వాంఛ ఏంటంటే, సంఘానికి దేవుడు నాకు ఇచ్చిన వాక్యంలో 0 పొల్లు ఏది కలపకుండా అంతే శక్తితో సంఘానికి ఇవ్వడం. అటువంటి వర్తమానికుడు ఉండడం కూడా నిజంగా ఆనందించాల్సిన విషయం అండి. అది వర్తమానికుడు ఇష్టం అంటే మనకు దేవుడు కృప చూపించబట్టే అటువంటి వర్తమానికుడిని ఇచ్చాడు. ఒకవేళ వర్తమానికుల్లో కాంప్రమైజ్ అయ్యే హృదయం ఉండుంటే, రాజీ పడే హృదయం ఉండుంటే ఈ రోజున సంఘాన్ని మనం చదువుకోవడానికి ఏ వర్తమానం ఉండేది కాదండి. కానీ దేవుడు అటువంటి మండే హృదయాన్ని ఇచ్చాడంటే, ఒకవేళ వర్తమానికుల్లో అటువంటి హృదయం ఉంటే వర్తమానాన్ని స్వీకరించిన వారిలో కూడా దేవుడు అటువంటి హృదయాన్ని ఆయన ఇచ్చునుగాక. 2 విధాలా ఒకే ఆత్మ పనిచేస్తూ ఉండాలండి. బలిపీఠం మీద ఏ ఆత్మ ఉందో కింద కూర్చున్న వ్యక్తులను అదే ఆత్మ పనిచేయాలట. వర్తమానికుల్లో ఏ అభిషేకాన్ని దేవుడు నింపాడో సంఘంలో కూడా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? అయితే ఇంకా నిజానికి అలా చెప్పాలి అంటే ఏముండాలంటే, ప్రవక్త అన్నాడు, ఆ వర్తమానికుల్లో సంఘం పట్ల, ప్రజల పట్ల నిజమైన ప్రేమ ఉండాలట. ప్రజలు ప్రవక్తను అలా చూసి, నువ్వు ఆడవాళ్ళు ద్వేషించేవాడివి అన్న మళ్ళా నిలబడి చెప్తున్నాడు, సహోదరి దయచేసి నా పట్ల మీరు ఓపిక పట్టండి, మీ జుట్టును కత్తిరించకండి. ఎందుకంటే దేవుడి దృష్టిలో అది అసహ్యమైన కార్యం. ఎందుకు నిలబడుతున్నాడంటే, దేవుడు నాకు ఇచ్చింది, మీరు కొట్టినా తిట్టినా చంపినా ఆ వర్తమానం మీ ముందు పెట్టి, నేను తీర్పు రోజున మాటికి నా చేతుల మీద నేను దోషం ఉంచుకోకూడదు. వర్తమానాన్ని మీకు ఇచ్చి తీరాలి. అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి ప్రవక్త పౌలు ఏమంటున్నాడంటే, నేను ఇచ్చిన ఈ వాక్యం కాకుండా ఎవరొచ్చినా, ఆఖరికి తిరిగి నేను వచ్చినా, ఆకాశంలో పరలోకండి దేవదూత వచ్చినా వాడు శాపగ్రస్తుడు అవును గాక. అతను ఇచ్చిన వర్తమానం పట్ల ఎంత అంటే పట్టు కలిగి ఉన్నాడంటే, ఈ వర్తమానం వాళ్ళు వీళ్ళు ఇచ్చింది కాదు. 3 సంవత్సరాలు నేను గమలీయేలు పాదాలు కాదు, 3 సంవత్సరాలు పేతురు పాదాలు కాదు, 3 సంవత్సరాలు యాకోబు పాదాలు కాదు, కానీ 3 సంవత్సరాలు ఒంటరిగా దేవునితో గడిపితే దేవుడు ఇచ్చిన వర్తమానంతో నేను ముందుకు వచ్చా. ఈ వర్తమానంలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు. ఒకవేళ దేవుడు ఇచ్చిన వర్తమానం ఇంకెవడు వచ్చి చెప్పినా వాడు శాపగ్రస్తుడు అవును గాక. ఆఖరికి నేనే తిరిగి వచ్చిన, ఒకవేళ పౌలు ఇలా ప్రసంగం చెప్పి ఇలా తిరిగి డోర్ తీసి ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి నేను మొన్న ఇలా చెప్పాను ఇలా కాదు అంటే, పౌలు అన్నాడు, అది నేనైనా శాపగ్రస్తున్న అయి తీరునుగాక. అంటే పౌలు వర్తమానం శక్తితో కూడిన వర్తమానమా కదా? పరిపూర్ణమైన వెలుగును దేవుడు ఆ కాలంలో వారికి ఇచ్చిన వెలుగును అతని వరకు అతను చేయగలిగాడే లేదా? మరి అటువంటి సంఘకాలం తర్వాత వస్తే దీనిలో కూడా అటువంటి శక్తి పని చేయాలి కదా. ఎంతమందికి అర్థమవుతుంది పాయింట్? పౌలు ఏం చేశాడంటే, కొంచెం సులువుగా వెళ్తాను. ఈ సృష్టిలో ఉన్న ఏ జీవనాన్ని మీరు గమనించండి, ప్రతి జీవికి తను తాను రక్షించుకోవడానికి దేవుడు ఒక పద్ధతి దానిలో పెడతాడు. మనం జిరాఫీ దగ్గరికి వెళ్ళి ఆటలాడామనుకోండి, కాలుతో ఒకటి తంతే బ్రెయిన్ కూడా పగిలిపోయింది, తల పగిలిపోయింది. ఒకవేళ ఏనుగు దగ్గరికి వెళ్ళి ఆడితే తొండం పెట్టి ఓడగొట్టింది అనుకోండి, స్మాష్. ఒకవేళ మనం అడవి గేదెలు ఉంటాయి, అసలు దాదాపు అడవుల్లోకి వెళ్ళే వాళ్ళు చంపేయి. సౌత్ ఆఫ్రికాలో అనేక మందిని చంపినాయి. వాటి దగ్గరికి వెళ్తే శక్తి దేంట్లో ఉందంటే కొమ్ముల్లో ఉంది. ఒకవేళ మీరు సింహం దగ్గరికి వెళ్తే, పులి దగ్గరికి వెళ్తే
ఆ పంజా కొడితే 10 మంది కూడా అవతలకు వచ్చి పడతారట ఒక్క పంజా దెబ్బకి. ఒకవేళ సింహం దగ్గరికి వెళ్తే కొట్టను కూడా కొట్టక్కర్లా, సరిగ్గా చెవులో పెట్టి గాండ్రిస్తే ఇంకా అదే చివరి క్షణం అయింది మనిషికి. ఒకళ్ళు మీరు సముద్ర వత్సల ఆ బ్యాడ్జర్స్ అంటారు, మీరు వాటిని గమనిస్తే చర్మం హార్డ్గా ఉంటుందట, ఇంత ఉంటుంది, అది చాలా చిన్నగా ఉంటుందండి, ఇంత ఉంటుంది. అది సింహాన్ని కూడా లెక్క చేయదు, 4 సింహాలకు ఒక్కటి సమాధానం చెప్పుద్ది. అసలు సింహం దాన్ని చంపినట్టు నేనైతే చూడలేదు ఇప్పుడు దాకా. అది ప్రతిదాన్ని ఏమంటుందంటే అసలు దాని ఎదురున్నది ఎంత ఉంటుందో కూడా చూసుకో, ఫస్ట్ ఇలా లేచి వెళ్ళిపోయింది మీదకి, అది ఇలా సింహం కూడా వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే దానిలో ఒకడు పెట్టాడు తను రక్షించుకోవడానికి. ఎంతమంది ఆమె అంటున్నారు? చేపల్లో ఉన్నాయి, కరెంటు చేపలను మీరు పట్టుకుంటే ఏమైందంటే ఇంట్లో ఇక్కడ పెట్టక్కర్లా, అక్కడ పెడితే వచ్చేస్తుంది అదే పవర్ అక్కడి నుండి. ఈల్స్ ఏమంటారు వాటిని, వాటిలో నుండి వస్తుంది. ఒకళ్ళు ముసలి ఏవైతే దేవుడు ఇదంతా భౌతికంగా ఉన్నది ఆత్మీయంగా ఉన్న వాటికి అవన్నీ మాదిరిగా కనబడతాయండి. ఒకళ్ళు ప్రతి జంతువుకు దేవుడు అటువంటి తను కాపాడుకునే విధానం ఇస్తే తను ఏర్పరచుకున్న వధువుకు తను కాపాడుకునే ఆయుధం దేవుడికి పెట్టడా? అర్థమవుతుంది. ఒక జంతువు ఒకవేళ మీరు చీమను పట్టుకుంటే చీమ ఏమంటుందంటే నన్ను పట్టుకుంటే కుట్టేస్తాను. అటువంటిది ఇంత చిన్న జీవికి ఇచ్చిన శక్తి దేవుడు సంఘంలో పెట్టకుండా ఉంటాడా? అటువంటి శక్తి ఏదంటే ఇప్పుడు పౌలు ఇస్తున్నాడు, నేను చెప్పిన వాక్యం, ఈ వాక్యమనే కట్కం ఉంటే ఏ నికోలాయితు క్రియలు కాదు, ఏ దయ్యపు ఆత్మ కాదు, ఏ అంత్యక్రీస్తు ఎవడూ మిమ్మల్ని మోసం చేయలేడు. ఏ ఆయుధంతో నిలబడి తీరండి మీరు. కానీ అసలు ఎఫెసు సంఘ కాలం తర్వాత వస్తే దీనికన్నా అందరం ఏం కోరుతామంటే ఉన్న స్థితి కన్నా, అవునా కదండి? 10 సంవత్సరాల క్రితం సైకిల్ వేసుకెళ్ళాం, ఇప్పుడేమంటాం? ఇప్పుడు బండాను 5 సంవత్సరాలకి బండి అంటామండి. ఈ 5 సంవత్సరాలకి మనం కారు అని చెప్పేస్తాం. ఒకవేళ మనం వీటిలో ఇట్లా ఉన్నతంగా వెళ్ళాలంటే మరి దైవికంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలి. కానీ మీరు ఎక్కిన ప్రతిసారి మీ వెనకాల నిలబడి మీ మెట్లు లెక్కేస్తూ ఉంటాడు ఒకడు. 1 2 లాగానే మళ్ళీ కింద పడిపోతుంది, అర్రే నా వల్ల కావట్లేదు. కానీ మీరు గమనించిన వాడు వెనక్కి లాగానే ఎన్నడూ మీరు వెనక్కి తగ్గడానికి కాదు. వాక్యం ఏం చెప్తుందంటే వెనుతిరుగు అనేందు నా హృదయం ఇష్టపడదు అతన్ని, ఏం జరిగినా. అయితే ఇంకా చెప్పాలంటే ఎఫెసు సంఘకాల గురించి చాలా విషయాలు చెప్పొచ్చండి. కానీ వాస్తవానికి అక్కడ జరిగిన లోపం ఏంటి అంటే ఎఫెసు సంఘకాలం తర్వాత ఈ స్మరణ కాలం వచ్చేటప్పుడు మిడిల్లో ఒక చిన్న కార్యం జరుగుతుంది. అదేంటంటో ఒకసారి మనందరం చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుతామండి. 3-4 వచనాలు చదువుతామండి. 3-4 వచనాలు చదువు బ్రదర్. నీవు సహనము కలిగి నా నామ నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకున్న ప్రేమను నీకున్న మొదటి ప్రేమను నీవు వదిలితేవని, నీవు విడిచిపెట్టితేవని, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రవక్త చెప్తున్నాడు అసలు వాస్తవానికి ఏదైతే ఆ సంఘకాలంలో జరిగిందో అది నెక్స్ట్ ఉన్న సంఘకాలాల మీద కూడా ఆ ప్రభావం కనబడతా ఉన్నదట. నిజానికి మొట్టమొదటి ప్రేమ అంటే చాలాసార్లు వివరణ విన్నారండి. చెప్పాలంటే ఎవరు చెప్పినా ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. వివాహమైనప్పుడు నూతనంగా వధూవరుల మధ్యలో ఉన్న ప్రేమ చివరి వరకు కొనసాగడం ఎంత కష్టంగా ఉంటుందో అందరూ ఆమె అంటున్నారు ఏంటండి అని మీరు అంగీకరిస్తున్నారా? మానవ స్వభావంగా తగ్గిపోవచ్చేమో కానీ దేవుడు పెట్టిన అగాపే ప్రేమ అయితే దానిలో తగ్గే ప్రేమ కాదండి. ఆ ప్రేమ ఎలా అయితే కొంత దాంట్లో మార్పులు చేర్పులు జరుగుతాయో వాస్తవానికి దైవికమైన విషయాల్లో కూడా ఆ మొట్టమొదటిగా దేవుడి సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఉన్న ప్రేమ ప్రవక్త ఇప్పుడు సంఘంలో చెప్పేటప్పుడు ఇప్పుడు దేవుడు ఏమనట్లేదంటే నీలో నికోలాయితు బోధలు ఉన్నాయని చెప్పట్లేదు, నేను మంచాన్ని పట్టిస్తానని చెప్పట్లా, నీ మధ్యలో పలానా వాళ్ళు ఉన్నారు ఇలా కాదు. కానీ ఇప్పుడు సంఘానికి ఏం చెప్తానంటే మీ మధ్యలో ఉన్న వాక్యం సరే, మీ మధ్యలో మీరు వాక్యాన్ని గురించి జ్ఞానం కలుగున్న మాట నిజమే, ఇవన్నీ ఉన్నాయి. కానీ అయినా ఇవన్నీ జరిగినా కానీ ఇంకా నేను మీ మీద తప్పు మోపే కార్యం ఒకటి ఉన్నది. ఏంటంటే నీవు ఆ మొదట ఉన్న ప్రేమను విడిచితవని ఒక నేరం నేను నీ మీద మోపవలసి వస్తున్నది. దీన్ని స్పష్టంగా మన జీవితాలకు అన్వయించాలంటే ఒకసారి ఇక్కడ 5 సంవత్సరాల భక్తి జీవితం కలిగిన వాళ్ళు ఉన్నారండి, దేవుని నమ్మి 10 సంవత్సరాల భక్తి జీవితం కలిగిన వాళ్ళు ఉన్నారు, 15 సంవత్సరాలు కలిగి ఉన్నారు, దాదాపు 25 సంవత్సరాలు కూడా ఉన్నారనుకుంటాను. ఉన్నారండి మా చెప్పండి. మరి చర్చి స్టార్ట్ అయ్యే ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. ఇంకా అప్పటి నుండి ముందుగా తెలుసుకుంటేనే కదా పరిచయం. ఇంకా ఇక్కడ ఉన్నారు చాలామంది ఉంటారు.
ఈ 25 సంవత్సరాల లెక్కని, లేకపోతే ఒకవేళ మీద 5 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు, నాదైతే నేను సరిగ్గా దేవుడిని అంటే పరిశుద్ధాత్మ పొంది నేను నడిచిన తెలిసి 8 సంవత్సరాలు అవుతుందేమో. ఇట్లా నాకున్న సంవత్సరాలు అన్నింటినీ మీరు అందరూ ముందు పెట్టుకొని, ఒకవేళ నేను ఎబినేజర్ అంకుల్ని ఒక ప్రశ్న అడుగుతాను, తర్వాత మిమ్మల్ని మీరు ఆ ప్రశ్న అడగండి. అంకుల్ మీ ఎంత మీ ఏజ్ అంకుల్? మీ వయసు ఎంత అంకుల్? ఏజ్ కాదు అంకుల్, ఏజ్ ఓ 70 సంవత్సరాలు ఉంటుందా? 72 సంవత్సరాలు. మీరు 72 సంవత్సరాల్లో ఏ వయసు అప్పుడు బాగా బలంగా ఉండుంటారు? 60 వరకు ఉన్నారు. ఆ తర్వాత ఏమైందంటే ఆరోగ్యం అంటే ఒక పాయింట్ చెప్తున్నారు, పలానా టైంలో నేను పర్ఫెక్ట్, అప్పుడైతే బలంగా ఉన్నాను. మనం పాత నిబంధనలో చూస్తే ఇప్పుడు అంకుల్ 70 సంవత్సరాలు, నా దగ్గరికి వచ్చే 70 కూడా ఉండదండి, 60 ఇంకా ముందుకే అయిపోయింది మొత్తం స్టోరీ. కానీ మోషే దగ్గరికి వెళ్తే 120 సంవత్సరాలు కూడా ఏమన్నాడంటే చూపు తగ్గలేదు, సత్తువు కూడా తగ్గలేదట. అప్పుడు దేవుడు అటువంటి ఆరోగ్యం వాళ్ళకి ఇచ్చాడు. అయితే ఇప్పుడు బలాన్ని గురించి చెప్పినప్పుడు ఒకవేళ మిమ్మల్ని అడిగితే ఇక్కడున్న వాళ్ళు కూడా చెప్తారు, పలానా సంవత్సరం వరకు అసలు ఏదైనా ఎత్తి అవతల పడేసేవాడిని, తర్వాత నేను లేకడమే కష్టమైపోతుంది, ఏదో ఒకటి జరిగింది. ఆ పాయింట్ అంటే చెప్తున్నాం, ఆ పాయింట్ దగ్గర నా హెల్త్ అనేది సరిగా లేదు. నిజానికి మనకున్న భక్తి జీవితాన్ని అలా కొలుచుకొని ఏ పాయింట్లో మీరు బాగా భక్తి జీవితం చేశారు అంటే మీరు చెప్పే సంవత్సరం ఏంటో మీరు ఆ ప్రశ్నకి జవాబు చెప్పుకోండి. అర్థమైందండి? అర్థం కాలేదు ఆ ప్రశ్న? మీది 10 సంవత్సరాల భక్తి జీవితం అయితే ఈ 10 సంవత్సరాల భక్తి జీవితంలో మీరు ఏ సంవత్సరం వైపు చూపించి ఆ సంవత్సరం నేను అన్నిసార్లు కన్నా బాగా బలంగా అసలు ఎత్తబట్టి వచ్చినా వెళ్ళిపోతాన నమ్మకంతో ఉన్నాను అని ఒక పాయింట్ని చూపించగలుగుతారా లేదా? చూపిస్తారా లేదా అండి? ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటుందండి. ఎలా అంటే డబ్బుల గురించి, ఒకవేళ మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల గురించి మీరు ఇలా గ్రాఫ్ గీయగలిగితే, ఒక్కసారి మన భక్తి జీవితాన్ని గ్రాఫ్ గీసుకొని స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు వరకు గీస్తే ఏ టైంలో అది బాగా ఉన్నతంగా ఉండుండొచ్చు? అర్థమైందండి? నేను ఇంకా స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మీరు ఎలా అయితే దీనికి మనం గ్రాఫ్ గీసి ఈ సంవత్సరం ఇంత పడింది అంటే 2017 కన్నా 15లో ఎక్కువ ఉందా, 17లో ఎక్కువ ఉందా? మీరు చూసిన దాంట్లో 17లో. ఇలా మీ భక్తి జీవితాన్ని ఒకసారి గ్రాఫ్ గీసుకొని చూసి ఏ సంవత్సరంలో మీ ఆత్మీయ జీవితం బాగా మెరుగుగా ఉండి ఉండొచ్చు. ప్రవక్త అంటున్నాడు, చాలామంది ప్రజల్లో మనం ఏం చెప్తామంటే ఫలానా 2017 అప్పుడు నా భక్తి జీవితం చాలా బాగుండేది, అప్పుడు గ్రాఫ్లో పైకున్న గీత ఆ సంవత్సరంలో అని చెప్తామట. కొంతమంది 2023లో అప్పుడు వరకు ఉంది. కానీ ప్రవక్త అంటున్నాడు, ఈ వచనం కానీ మనకి అప్లై అవ్వకూడదు అంటే దేవుడు మనల్ని కానీ వేలెత్తి ఆ మాట అనకూడదంటే ఆ పాయింట్ ఎప్పుడుందంటే రైట్ నౌ, ఈ రోజునే ఉందని చెప్పాలట. ఎంతమందికి అర్థమైందండి? అంత పరిపూర్ణమైన భక్తి జీవితం ఎప్పుడుందంటే ఈ క్షణాన ఇప్పుడు కూర్చున్నప్పుడే దేవుడితో అంత సరిగా నేనున్నాను బ్రదర్ అని చెప్పే ధైర్యం ఉండాలట వధువుకి. ఒకవేళ మనం కానీ పలానా సంవత్సరం అంటే ఎఫెసు సంఘకాలంతో మాట్లాడిన దేవుడు మళ్ళా వస్తే ఆయన ఇప్పుడు అంటాడు, అయినను నీ సంఘం నువ్వు కూర్చున్న సంఘంలో ఒకవేళ కాపురు దేవుడి చేత ఎన్నుకొనబడి ఉండొచ్చు, కాపురు వర్తమానం సరిగా నీకు ఇచ్చి ఉండొచ్చు, అంతా పాటలు బాగుండొచ్చు, నాకు ఇష్టమైనదంతా జరిగి ఉండొచ్చు, అయినను ఇవన్నీ జరిగినా నీ మీద నేను ఒక పొరపాటు తప్పిదం ఒకటి మోపవలసి ఉన్నా. ఒకవేళ నేను కూర్చొని నేను ఒకవేళ ప్రభువా ఈ రోజు కాదు ఆ రోజు నేనంటే ఆయన ఏమంటాడంటే, అయినను సుదర్శ్ నీ మీద నేను ఒక పొరపాటుని మోపవాలని కోరుతున్నా. ఇక్కడ వేలు చూపించేది ఏ వ్యక్తి గురించి కాదండి, నా వివరంలో చెప్తున్నాను. ఒకవేళ నేను అక్కడ ఉంటే, ఎందుకంటే ఒకవేళ మీకు చూపిస్తాను మీరు ఇబ్బంది పడితే మిగతా 4 వేళ్ళు నాకు చూపిస్తున్నాయి. ఒకవేళ నన్ను అడిగి బ్రదర్ నువ్వు ఎప్పుడు ఉన్నతంగా ఉన్నావు ఫీల్ అవుతావు అంటే దేవుడు దయపడి చెప్తా అండి, రైట్ నౌ ఈ రోజునే ఈ క్షణం చేత నేను దేవుడు ఆత్మ చేత నింపబడినట్టు ఇంకా ముందుకెళ్ళాలని కోరుతున్నాను. కానీ ఎంతమందికి అర్థమవుతుందో
అంటే ఈరోజు మీరున్న పాయింట్ నుండి వెనక్కి చూస్తే ఏ ఒక్క పాయింట్ కూడా పెద్దగా కనబడకూడదు. పెద్దగా కనబడకూడదు అంటే ఆ పాయింట్ని మించి ఇంకా దేవుళ్ళ పైకి, ఇంకా దేవుళ్ళ పైకి, ఇంకా దేవుళ్ళ పైకి, ఇంకా దేవుళ్ళ పైకి. ఎప్పుడు నువ్వు దేవుని ఎక్కువ ప్రేమించాలంటే ఈ క్షణమే నేను ప్రేమిస్తున్నాడు దేవుణ్ణి. ఎలా ప్రేమిస్తున్నాడంటే ఎత్తబట్టి వచ్చినా విడవబడిన నమ్మకున్నాలో ఉంది, విడవబడే అవకాశమే లేదని. ఎందుకంటే నా హృదయం దేవుడు హృదయంతో అంతా కలిసింది కనుక ఆ మొదటి ప్రేమ కన్నా పైకే నా ప్రేమ వెళ్తుంది, కానీ ఏ క్షణాన్ని అది కిందకి తిరిగి వెళ్ళట్లేదని. ఎవరైనా చెప్పగలరా? ఇది చెప్పడం అంటే ఆమె చెప్తే సరిపోదండి. ఒక్కసారి నేను అవసరమైతే మిగతా అంశాలు కూడా తర్వాత చెప్పగలను. నోట్స్ ఉంది, నేను నోట్స్ గురించి ఆలోచించట్లేదు. కానీ మనం ఎక్కువ ఏం చేస్తామంటే ఆ సంఘకాలంలో జరిగిన పొరపాటు ఇది మన మధ్యలో కూడా ఎప్పుడు జరగకూడదు. నిజంగా భక్తి జీవితాన్ని పెట్టి ఇప్పుడు ఇది ఎట్లా జరుగుతుందంటే ఎక్కువ మిస్టేక్ జరిగే కారణం ఒకటి. మీకు ఏదైనా చెప్తున్నాను అంటే అది నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నానండి. దేవుడి చిన్న వయసులో కూడా నాకు అటువంటి అనుభవాలు ఇవ్వబట్టే నేను వేసిన తప్పటడుగులే ఇంకొకరికి తప్పటడుగులు కాకుండా అవి దేవుడు నాకు ముందుగా నేర్పించాడు ఆయన. ఇక్కడ నేను గొప్ప అనుభవ జ్ఞానిని అని చెప్పను కూడా. మీకన్నా చెప్పాలంటే ఒకవేళ మైక్ ఇస్తే నాకన్నా మీలో ఉన్న చాలామంది మంచిగా ప్రీచింగ్ చేయగలరండి. నిజం. నేను మాట్లాడితే తడబట్టు ఉంటుంది, మీరు మాట్లాడితే తడబట్టు లేకుండా కూడా మీరు మాట్లాడగలరు. కానీ ఏమో మరి దేవుడు ఎందుకు అనుకున్నాడు ఆయనకే తెలియాలి ఆ విషయం. ఎక్కువ షిండే అంకులు అంటారు, ఒకవేళ దేవుణ్ణి కానీ నేను కలిస్తే ఏమడుగుతామా అంటే ఆయన అంటారు ఎక్కువ వర్తమానాలు అని చెప్తారు. ప్రభువా అనాథలో చూసినప్పుడు ఇంత పాపిని ప్రేమించాలి నీకు ఎందుకు అనిపించింది అని అడుగుతారట. ఈ రోజున ఎవరికి హృదయంలో అలా ఉందా? ప్రభువా నా బతుకేంటిది, కానీ ఇటువంటి వాడిని ప్రేమించాలని అసలు నీకు హృదయంలో ఆ తలంపు ఎందుకు వచ్చింది ప్రభువా అని. మనం ఏమడుగుతామంటే ప్రభువా మీరు చాలాసార్లు దీనికి ఒకే ఒక పాయింట్ మనం సరి చేసుకుంటే అన్నీ సరి అయిపోతాయండి. ఎంతమంది దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్నారు? దీంట్లో 3 పాయింట్స్ ఎల్లప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. ఒకటి, వాక్యం చెప్పేటప్పుడు వాక్యానికి ముందు మనం ఏమడుగుతామంటే ప్రభువా దయచేసి రేపటి దినమందున మీరు మా మధ్యలోనికి రండి. ఎంతమంది ప్రార్థించి స్థలానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు? మీరు ప్రార్థించి వస్తే దేవుడు మీతోనే మాట్లాడతాడండి, ఎవరితోనే కాదు మీతోనే మాట్లాడతాడు ఆయన. అయితే వచ్చినప్పుడు ఏమో ప్రభువా మీరు మాతో మాట్లాడండి. ఎందుకని అడగాలి అంటే ఒకవేళ ఈ వచ్చే వారం బాబుదీప్ సహోదరుడు ఉన్నారు మనతో పాటు ఇంకో సేవకులు, ఆయన వచ్చి మన మధ్యలో వాక్యం చెప్పాలనుకోండి. ఆదివారం మనందరికీ చెప్పారు చర్చిలో, ఆదివారం బాబుదీప్ సహోదరుడు వచ్చి మన మధ్యలో వాక్యం పంచుకుంటారని చెప్పారు. మీరు అందరూ వచ్చారు. సరే పాస్టర్ గారు కూడా వచ్చి అందరం కూర్చొని ఉన్నాం. కూర్చున్న తర్వాత ఏరి పాస్టర్ గారు బ్రదర్ ఏరంటే ఈ లోపల ఎవరు చెప్పారు బాబుదీప్ బ్రదర్కి చెప్పలేదండి, పిలవలేదండి అని. మరి ఎందుకు వచ్చాము? ఆయన పిలిస్తే కదా ఆయన మన మధ్యలోనికి వచ్చేది. ఎలా అయితే ఒక సేవకుని పిలిస్తే మన మధ్యలోకి వస్తాడో దేవుడు కూడా పిలిస్తేనే లోనికి వస్తాడని. ఆయన మిమ్మల్ని తోసుకుంటూ లోనికి వచ్చే నేను వాక్యం చెప్తా అండి. ఆయన వాళ్ళని ఆహ్వానించని నేను వారి మధ్యలోనికి వస్తాను. వారి గుండెల్లో ఆశ ఉంటే నేను వచ్చి తీరుతాను. దాన్ని అడగాలని వారి గుండెల్లో ఉండాలి. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ప్రభువా దయ చూపించి మా మధ్యలోనికి వచ్చి మాట్లాడండి. మీరు మాట్లాడకపోతే మాకు ఎటువంటి ప్రయోజనం ఇది? ఇప్పుడు ఇది ఇద్దరూ చేస్తున్నాం ప్రార్థన. మేము సేవకులుగా ఇక్కడ నిలబడే నేనైనా సేవకులని ఇంకెవరైనా వాళ్ళు చేయాలి. కూర్చునే స్థితిలో నేను ఉన్నప్పుడు నేను కూడా ఆరాధనకు వచ్చేటప్పుడు ఒకేలా నేను కేవలం బుధవారం కొరకే ప్రార్థన చేయనండి, ఆదివారం కొరకు చేసేస్తా. ఏమనంటే ప్రభువా సేవకుడు చెప్పేటప్పుడు నాతో మాట్లాడాలి అని వచ్చాను కాబట్టి ఇప్పుడు గడిచిన ఆదివారం వాక్యం అనిపించిందంటే నా జీవితంలో ఇంకో నిర్ణయం నేను తీసుకోవాలనుకుంటున్నా. నేను ఏ నిర్ణయం తీసుకున్నా బగబగా మండుతూనే ఉండాలి అది చనిపోయే వరకు. ఆ వాక్యం నాదని నేను తీసుకోగలగాలి కదా, కేవలం చెప్పడానికే కాదు దాన్ని మళ్ళీ నేను స్వీకరించడానికి. ఎప్పుడైతే మనం ఇన్వైట్ చేస్తామో ఆయన మన మధ్యలోనికి రావడానికి ఇష్టపడతాడు. కానీ చాలా సంఘశాఖలు ఆయన పిలవరండి. వాళ్ళు ఏం వాక్యం చెప్పారో ఎక్కడెక్కడో ఉన్న పోపు చెప్తాడు. ఇది వచ్చే వారంలో దాని గురించి మనం విందాం. అయితే ఒకటి ఆయన్ని పిలవడం చాలా ముఖ్యమైనది. కనుకనే మనకి ఇవ్వబడిన ప్రార్థనాంశాలన్నింటిలో ఫస్ట్ ఆ ప్రార్థనాంశం ఏంటంటే ఉదయకాలం మనం చేసే వాటిలో మొట్టమొదటి ప్రాముఖ్యమైన ప్రార్థనాంశం ఏంటిది? తర్వాత ముందుగా ఆయన వచ్చి మనతో మాట్లాడాలి కదండి. ఆయనతో మనతో మాట్లాడకుండా ఇవేమీ జరగవు. అయితే ఆయన వచ్చిన తర్వాత రెండో విషయం, ఇప్పుడు రెండోది ఏం ప్రార్థిస్తామంటే ప్రభువా ఇప్పుడు ఆయన మన మధ్యలో శరీరధారిగా లేడండి. ఆయన మనం పిలిచి ప్రార్థన చేయగానే ఏ రోజు ఉదయాన్న మీరు ఎప్పుడైనా చూసారా యేసుప్రభు నిదానం నడుచుకుంటూ మైక్ పట్టుకొని ఇక్కడికి వచ్చి ఆయన నా కుమారులారా అనడం చూడాలని ఉంది, కానీ ఎప్పుడు చూడలేదు మనం. కానీ ఇప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఆయన లేడు ఇక్కడ.
ఆయనకి శారీరకంగా చేతులు లేవు, శారీరకంగా కాళ్ళు లేవు. ఆయన కృపను బట్టి ఎన్నుకున్న వాళ్ళని దేవుడికి నిలబెడుతున్నాడు. ఆయన నిలబెట్టిన తర్వాత రెండో అంశం ఏంటంటే, ప్రభువా ఈ సేవకునిలో తనకంటూ ఏ ఆలోచన లేకుండా, వాక్యాన్ని గురించి ఇది అది అనుకోకుండా, సేవకుల్లో ఉన్న ఆలోచన అంతా తొలగించి నీ తలంపులతో సేవకుని నింపు. ఎంతమంది ఏకీపిస్తారు దాంతో? సేవకుని యొక్క ఉద్దేశం ఏది బయటికి రాకూడదు. పూర్తిగా నువ్వు వచ్చి నిన్ను నువ్వు మరుగుపరుచుకొని నువ్వు సేవకుడి ద్వారా నువ్వు మాతో మాట్లాడు. ఇది రెండవ అంశం. మూడవది, ఇది అర్థం అవ్వాలంటే, ఇప్పటివరకు హాస్పిటల్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఎంతమందికి ఉంది? నేను చెప్పేది మీ అందరికీ బాగా అర్థమైద్దండి. నేను ఒకవేళ సైన్స్ గురించి వీటి గురించి చెప్తే అర్థం కాదు, ఇదైతే స్పష్టంగా అర్థమైంది. మనకి మోకాళ్ళ నొప్పులో కాళ్ళ నొప్పులో జీవితంలో ఏదో సమయంలో హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు ఏంటో ఈ మధ్య కాలు ఇలా ఇలా అంటుంది అన్నారు అనుకోండి, నాకు ఇలా పెయిన్ వస్తుంది అనగానే డాక్టర్ ఏం చేస్తారంటే, అవునా అలా జరుగుతుందా అని వెంటనే టాబ్లెట్లు రాసేవాడు. మీకు ఒక లెటర్ చేతిలో పెడతాడు, వెళ్ళి కొనుక్కో అని చెప్తాడు. ఆయన మీరు ఆ లెటర్ చదివారు అనుకోండి, పిచ్చి గీతల్లా ఉంటాయి, మీకు ఒకటి అర్థం కాదు దాంట్లో. ఇది ఇలా అందరూ సైన్ చేసిన డాక్టర్ గారు సైన్ చేశారేమో అన్నట్టు ఉంటుంది. అది చూసి ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇదేదో నాకు అర్థం కావట్లా, మెడికల్ షాప్కి వెళ్తారు. మీరు వెళ్ళి మెడికల్ షాప్ చేతిలో పెట్టి, బాబు ఈ మెడిసిన్ కావాలి నాకు, దయచేసి నువ్వు సొంతగా ఏం చేయబాకు, నీకు నచ్చినవి ఇవ్వబాకు, ఏది ఇవ్వాలంటే డాక్టర్ ఏది రాశాడో అవి మాత్రమే నాకు ఇవ్వు. ఎంతమందికి అర్థమవుతుందండి? డాక్టర్ రాసింది కాకుండా మెడికల్ షాప్ వాళ్ళు, ఏ డాక్టర్ రాశాడు? ఎంబీబీఎస్ డాక్టరా? ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదండి. మెడికల్ షాప్ దాదాపు 25 సంవత్సరాలు నడుపుతున్నా, ఆయన అంటే ఈ మధ్య డాక్టర్ అయ్యాడు. నాకు అవగాహన ఉంది, కొత్త మెడిసిన్ ఇస్తా అంటే మీరు ఎవరైనా తీసుకుంటారు దాంట్లో? ఎందుకని? మన నమ్మిక దేని మీద ఉందంటే, అర్థమైనా అర్థం కాకపోయినా ఆ గీతల మీద మన నమ్మిక ఉంది, ఆ గీతలో వస్తేనే స్వస్థత అని. అయితే ఎప్పుడైతే ఇప్పుడు రెండో ప్రార్థన ఏంటంటే, ఇది మొట్టమొదటిగా దేవుని అడిగాం, ప్రభువా నాకు సమస్య ఉంది, దయచేసి నాతో మాట్లాడు. ఈ స్లిప్పు ఈ లేఖనాలు మనకు అర్థం కాదు. ఇప్పుడు దేవుడు ఎవరి ద్వారా మాట్లాడాలంటే, ఇప్పుడు ఇది మనకు అర్థం కాదు కదా. తీసుకెళ్ళి మెడికల్ షాప్కి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఈ మెడికల్ షాప్ అతను ఎక్స్పీరియన్స్ అనుకుని ఏదైనా సొంతగా ఇచ్చేస్తాడు మెడిసిన్. ఎందుకంటే మనకి జీవితం మీద ఎక్కువ ప్రీతి ఎక్కువ ఉంటుందండి. తీపి అంటారు కదా, ప్రాణం మీద తీపి. ఎక్కడ పోతామో, ఎక్కడ ఏమైపోయిద్దో, మళ్ళీ మనం ప్రేమించినట్టు ఎవరిని ప్రేమించాం. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించని. ఎందుకంటే నువ్వు భూమి మీద ప్రేమించే అతి వాల్యూ విషయం ఏనాది ఉందంటే నువ్వే. అది నువ్వు నిన్ను ప్రేమించంటే ఎవరిని ప్రేమించావు కనుక నువ్వు ఎలా ప్రేమిస్తావో ఆ లెవెల్లో నువ్వు అందరిని ప్రేమిస్తే భూమి మీద ఆటోమేటిక్గా ప్రేమ వస్తుంది. సరే, ఇప్పుడు రెండో ప్రార్థన అంటే, ప్రభువా మెడిసిన్ ఇచ్చేది డాక్టర్ సొంత ఆలోచన ఉండకూడదు. దాంట్లో ఖచ్చితంగా డాక్టర్గా నువ్వేమిది ఇచ్చావో పాస్టర్ కూడా మాకు అదే వర్తమానం ఇవ్వాలి. ప్రభువా ఎంతమంది ఏకీపిస్తారు? నిలబడేటప్పుడు నా ప్రార్థన కూడా అదే, ప్రభువా దయచేసి నా తలంపు ఏది రానివ్వకు. నేను మాట్లాడితే సంఘానికి రూపాయి ప్రయోజనం ఉండదు. నేను ఎక్కడెక్కడో పాయింట్లన్నీ చెప్పాను అనుకోండి, కొంతసేపు వింటారు, కొంతసేపు ఏం చెప్తున్నాడు ఎట్లా ఉంటుందంటే మనకు అర్థం కాని భాషలో వీడియో చూసినట్టు ఉంటుంది అది. కానీ అదే మీరు ఏదైతే ప్రార్థించి మన జీవితంలో ఏదైనా అడుగుతున్నామో దేవుడుగా వచ్చి మాట్లాడితే అది 5 మాటలైనా చెవికి ఇంపుగా మన హృదయానికి ఆరోగ్యకరంగా అయి ఉంటాయండి. ఒకసారి చెవికి ఇంపుగా లేకపోయినా ఆయుర్వేద మెడిసిన్ ఇంపుగా ఉండదు, కానీ ఏం చేయాలి, స్వస్థత రావాలంటే వేసుకొని తీరాలి అది. సరే, ఎప్పుడైతే మీకు వాక్యం వచ్చిన తర్వాత, సరే ఇప్పుడు మీరు మెడిసిన్ తీసుకొని ప్రభువా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దయ చూపించావు. నేను ఎంతో ప్రార్థించాను, మెడికల్ షాప్లో లోపల ఉన్న వ్యక్తి డాక్టర్ ఇచ్చిన మందు కాకుండా ఏది ఇవ్వకూడదని. అంటే డాక్టర్ అంటే మెడికల్ షాపు అతను ఒకవేళ సేవకుడు తన సొంత ఆలోచనతో ఏది కాకుండా వర్తమానం మాత్రమే బోధించాలని ప్రార్థించా. సరే, బుధవారం ఆదివారం పోయిన ఆదివారం వాక్యం అయిపోయిందండి. పోయిన ఆదివారం మీ అందరూ వచ్చారా లేదా మెడికల్ షాప్కి? సరే, మీ అందరికీ డాక్టర్ గారు మెడిసిన్ షాప్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచున్న వాళ్ళు కూడా వీళ్ళు ఎక్కడ తర్ఫీదు పొందుతారంటే, ఈ లాంగ్వేజ్ ఎవరెవరికి అర్థమైంది తెలుసా? కేవలం డాక్టర్కి మెడికల్ షాపుడికి అర్థమైంది ఈ లాంగ్వేజ్, పేషెంట్కి అర్థం కాదండి ఈ లాంగ్వేజ్. ఇప్పుడు ఇక్కడ నిలబడిన సేవకుడు ఏమంటే, ప్రభువా నాకు ఒక్కోసారి ఈ గీతలు అర్థం కావట్లా, దయచేసి దయ చూపించు. ఎందుకంటే ఈ గీతలు నువ్వు గీసిన గీతలు కనుక వాళ్ళకి ఏది అవసరమో నాకు అర్థం కావట్లేదు. వెంటనే దేవుడు ఏ అర్ధరాత్రి పూట, ఏ ఉదయాన్నో, ఈరోజు నాకు మధ్యాహ్నం ఇచ్చినట్టు, లేకపోతే సేవకులకి అర్ధరాత్రి ఏ టైంలో, మరి గడిచిన వారాలు చెప్పారు రక్ష అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే జస్ట్ 5 నిమిషాల్లో దేవుడు వాక్యాన్ని ఇచ్చాడట. సో ఇలా ఎప్పుడైతే ఆ మెడికల్ షాప్లో మందులు తీసుకున్నామో, డాక్టర్ బాయ్ నీతో అయిపోయింది పని, మెడికల్ షాప్ నీకు కూడా బాయ్. చూసావు దేవుడు నా ప్రార్థన ఎంతగా ఆలకించాడో. డాక్టర్ హృదయాన్ని దేవుడు కంట్రోల్ చేసుకున్నాడు, మెడికల్ షాప్ వాళ్ళ హృదయాన్ని కంట్రోల్ చేసుకున్నాడు.
సరే మెడిసిన్ చేతిలో ఉంది, ఏంటిదంటే టాబ్లెట్. ఇది దేవా నీకు వందనాలు ప్రభువా. అడిగితే డాక్టర్ని నువ్వు స్వాధీనపరుచుకున్నావు, మెడికల్ షాప్ వాళ్ళని స్వాధీనపరుచుకున్నావు కనుక ఈ మెడిసిన్ ఈ రోజు నుండి మంచం కింద పెడతాను ప్రభువా. అక్కడ పెట్టాం. నేను ఎంత తెలివిగలను తెలుసా, ఒకవేళ నన్ను మెడికల్ షాప్ వాళ్ళు మోసం చేస్తారేమో గూగుల్లో కూడా ఎతికా నేను. మీకు వచ్చింది తెలుసా, గూగుల్లో ఏమి ఎతికినా చివరిలో ఏముంటుంది తెలుసా, మెడిసిన్ గురించి కన్సల్ట్ యువర్ డాక్టర్ అని రాసి ఉంటుందండి. మీరు వర్తమానం ఎన్ని యూట్యూబ్లో చూసినా ఫైనల్ మెసేజ్ దేవుడు ఏమంటాడంటే కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ యువర్ మెడికల్ షాప్ ఓనర్. మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తారు మీరు. సరే వచ్చిన తర్వాత అది అక్కడ పెట్టేసి అసలు నేను ఎంత జ్ఞానవంతున్నో, దేవుడు అన్నీ నా ప్రార్థన ఉన్నాడు. సరే పనుకున్నాం. ఈ లోపల ఇప్పుడు వరకు ఒక కాలు అంటుంది కదా, ఇప్పుడు రెండో కాలు కూడా మొదలు పెట్టిన తర్వాత పొద్దున్న లేసి ఏమైందంటే దేవుడికి నేను ప్రార్థన చేశా, దేవుడు నాతో మాట్లాడాడు. ఏది మెడిసిన్? ఒకళ్ళేమో మంచం కింద, ఒకళ్ళేమో పరుపు కింద, ఒకళ్ళేమో అటకలో, ఒకళ్ళేమో బీరువాలో. దేవుడిని ఎలా ప్రేమిస్తాం అలా అయితే? మూడవది ఏంటంటే ప్రభువా నువ్వు మాట్లాడు, 2 సేవకుని హృదయాన్ని స్వాధీనపరుచుకో, 3 ఆ ఇచ్చిన మెడిసిన్ నా గుండెల్లో నింపుదాన్ని. మిస్టేక్ ఎక్కడ జరుగుద్దంటే వాక్యం కోసం ప్రార్థిస్తాం, దేవుడు మాట్లాడాలని ప్రార్థిస్తాం, సేవకు సంఘంలోనికి ఆయన రావాలని ప్రార్థిస్తాం, కానీ వచ్చిన వాక్యాన్ని మాటికి అరే అదేంటి మొన్న కుంటుతా ఉన్నావు, ఈరోజు కూడా కుంటున్నావు, మొన్న ఏ బలహీనతలో ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు అంటే మెడిసిన్ చాలా బాగుందని అక్కడ డెకరేషన్గా పెట్టుకోవడానికి వాక్యం కాదండి, గుండెల్లో దాచుకోవడానికి దేవుడు ఇస్తాడు వాక్యాన్ని. దాచి ఇప్పుడు ఆ మెడిసిన్ మీ లోనికి వెళ్తే ఏం చేస్తుందంటే మీ నరాల మీద ప్రభావితం చేయడం మొదలుపెట్టుద్ది, మీ శరీరం మీద ప్రభావితం చేయడం మొదలుపెట్టుద్ది, మొత్తాన్ని మిమ్మల్ని స్వాధీనపరుచుకొని ఇప్పుడు మెడిసిన్ ఏం చేస్తుందంటే మీరు ఉన్న రోగాన్ని తీయడం ప్రారంభిస్తుందండి. ఈరోజు వాక్యం ఏం చేయాలంటే గుండెల్లోకి వెళ్తే మీ శరీరాన్ని స్వాధీనపరుచుకుంటుంది, మీ ఆత్మీయ జీవితాన్ని స్వాధీనపరుచుకుంటుంది. ఇప్పుడు నరాల బలహీనత ఉన్నాడు కూడా మంచిగా నడుస్తున్నాడు. ఎట్లా నడుస్తున్నావు అంటే డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్, వాళ్ళు ఇచ్చిన మెడిసిన్, మూడవది నేను వేసుకున్న మెడిసిన్, 3 ఒకటై ఉండాలి. ఎఫెసు సంఘ కాలంలో వాళ్ళు వాక్యం బలంగా ఉంది, కానీ దేవుని విషయంకి వచ్చేసరికి ప్రేమలో నిదానంగా తగ్గారట. ఇవన్నీ మన ముందున్నవన్నీ సొలొమోనుకి దావీదు చెప్పినట్లు చరిత్ర మర్చిపోకు సొలొమోను, చరిత్రలో ఏదుందో మళ్ళా తిరిగి అదే జరుగుద్ది. ఈ రోజున సంఘంతో దేవుడు మాట్లాడేది ఏంటంటే సంఘకాలంలో ఏమి జరుగుతుందో నేడు అనేక సంఘాల్లో అనేక విశ్వాసుల జీవితాల్లో అదే జరుగుతున్నది కనుక శత్రువు నిన్ను చంపక ఉనిపే శత్రువుని చంపి తీరు పక్కన. నీ సింహాసనం స్థిరపడాలంటే నీ శత్రువు ఒక్కడు కూడా బతుకుండకూడదు. దేవుడు మనకిచ్చిన స్థానంలో మనం నిలబడాలంటే మన మీద దాడి చేసే ప్రతి బలహీనతను ముందు చంపి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రభా చరిత్ర తెలుసుకోవడానికి మేము ఈ స్థలంలో ఉన్నాం. మేము ఎందుకంటే చరిత్రలో ఎలా దెబ్బ కొట్టాడో ఇప్పటికీ వాడు అదే విధానంలో వెళ్తున్నాడు కనుక వాడిని సంహరించడం కోసం నువ్వు మా పట్ల దయ చూపినందుకు వందనాలు. ఎంతమందికి అర్థమైంది అనుకుంటున్నా? ఎప్పుడైతే ఎఫెసు సంఘకాలం ప్రేమలో విఫలమైందో నిదానంగా స్మరణ సంఘకాలానికి వచ్చేసరికి చేదైన వేర్లు ప్రారంభించినాయట, మరణం ప్రారంభించిందట. ఎవరైనా నిజంగా ఇది ఎట్లా ఉంటుందంటే మనం చర్చికి రావడం, ఎవరైనా బాడీ వెయిట్ లాస్ అవ్వడాన్ని ఎప్పుడైనా చూసారా? అంటే వెయిట్ లాస్ అవ్వడానికి థెరపీస్కి వాటికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే డేట్ వేసుకుంటారు. భక్తి జీవితంలో మనం తీసుకోవాల్సిన ఉదాహరణలు ఎక్కడో ఉండవండి, మన చుట్టూ ఉన్న వాటిలో కొల్లలు ఉంటాయి. అవి తీసుకున్నా ఈ పాటికి ఎంతో ఉన్నతంగా వెళ్ళేవాళ్ళం మనం. ఎవరైతే వస్తాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఈరోజు డేట్ వేసుకుంటాడు. ఎంత ఈరోజు డేటు? 7వ తారీఖు వేసుకొని ఆ రోజు తన వెయిట్ వేసుకుంటాడు. దాంట్లో వారం తర్వాత మళ్ళీ డేట్ వేసుకొని వెయిట్లో ఎంత వ్యత్యాసం వచ్చిందో రాసుకుంటాడు. మళ్ళీ ఇంకో వారం తర్వాత మళ్ళీ డేట్ వేసి మళ్ళీ వెయిట్ ఎంత మార్పు వచ్చిందని ఆ లెక్కన ఒకవేళ సంవత్సరం డేట్లన్నీ వేసుకుంటే మన ఆత్మీయ జీవితంలో వారానికి ఎంత వ్యత్యాసం జరుగుతుంది? ఎంతమందికి అర్థమవుతుందో? ఆయన యొక్క రూపులోనికి రావాలంటే ఇది ఏదో అకస్మాత్తుగా సంవత్సరం కాదండి, ప్రతిదినం ప్రభువా ఈరోజు ఏ బలహీనతలో ఉన్నానో రేపొద్దున ఆ బలహీనతలో పడినవ్వకు, దాన్ని విడిపిస్తే నూతనమైన మార్గంలో మళ్ళీ నేను నడుచుకుంటా వెళ్ళాలి ముందుకి. ఆ రోజు మళ్ళీ దెయ్యం కొడితే మళ్ళీ మరొకసారి నేను మళ్ళీ నూతనంగా వెళ్ళాలి. ఈ తప్పులన్నీ కూడబెట్టుకుంటే ఏ రోజుకి వెయిట్ తగ్గుతాం? భౌతికంగా ఏదో ఆత్మీయంగా కూడా అదే అండి. 10 నిమిషాలు ఓపిక పడతారా? ఈ నోట్స్ కాకుండా నేను ఎంతో రాసుకొచ్చా, ఇదంతా చెప్తే టైం సరిపోదామని ఇంకా ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా టైం పావుగంట కూడా లేదండి నాకు. ఒక్క అంశం చెప్పి దాన్ని ముగిస్తా. నాకు తెలిసి
ఈ కాలంలో ఎత్తబట్టు కోల్పోతే మనంత బలిపీఠం మీద అనొచ్చు అనకూడదు తెలియదు కానీ ఒక మాటలో చెప్పాలంటే పౌలు ఏమంటాడంటే ఇతరులకు బోధించి నేనే భ్రష్టుణ్ణి అయిపోతానేమో. ఈ కాలంలో కానీ మనం ఎత్తబట్ట కోల్పోతే మనంత, ఒకవేళ నేను చెప్పాలంటే నేను కానీ కోల్పోతాను అంత భ్రష్టుడు కూడా ఉండడండి. ఎవరికాలు అనుకోవాల్సిన కార్యం. ఎందుకంటే మన ముందున్న కాలాల కన్నా ఎంతో వాక్యం దేవుడు మనకిచ్చాడు. నిజమైన సేవకుల మధ్యలో దేవుడు పరిచర్య చేయిస్తా దేవుడు మనకిచ్చాడు. మంచి వాతావరణం మనకిచ్చాడు. మన మెడ మీద కత్తి పెట్టేవాడు ఎవరు లేరండి. మీరు ప్రార్థన చేస్తే మోకాలు పగలగొడతామని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. స్మరణ సంఘకాలంలో నిలబడ్డ క్రైస్తవుల గురించి తెలిస్తే రాత్రి నిద్ర కూడా రాదండి. ఈరోజు నేను చెప్పలేను కానీ వాళ్ళ విశ్వాసాన్ని కానీ మనం వాళ్ళని ఒక పక్కన పెడితే వాళ్ళు అంటే రాష్ట్రంలో నిలబడితే దుమ్ముతో ధూళితో కూడా మనం సరిపోం. దేవుడు దయ చూపిస్తే అది కూడా టచ్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ దేవుడు ఇష్టం. ఎప్పుడైతే ఈ సంఘకాలానికి దేవుడు తను తాను పరిచయం చేసుకునేటప్పుడు, ఒకసారి చదువుతారా బ్రదర్? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. స్ముర్నలో ఉన్న సంఘదూతకు ఇలాగూ రాయము, మొదటివాడును కడపటివాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. ఏమేని ఎవరు నమ్ముతున్నారా? ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడని, మరణం కూడా ఆయన ఉంచలేదని, సమాధి కూడా ఆయన పట్టుకొని ఉండలేకపోయిందని, పాతాళం కూడా ఆయన పట్టుకొని ఉండలేకపోయిందని, ఆయన తిరిగి మరలా లేచి ఎక్కడున్నాడంటే ఈ రోజున మళ్ళా సంఘ మధ్యలో ఆయన సజీవుడుగా తిరుగుతున్నాడని. నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోమంటే నేను గొప్పగా చెప్పుకోవాలంటే ఒకటి ఉంటుందండి. మహా అయితే నేను సుదర్శిని కీబోర్డ్ ప్లే చేస్తా అని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఇంకొంచెం చెప్పుకోవాలంటే నేను సుదర్శిని పాస్టర్ గారు అబ్బాయినని చెప్పుకోవచ్చు. ఇంకొంచెం చెప్పాలంటే సుదర్శిని నేను పాస్టర్ని కూడా అయ్యానని చెప్పుకోవచ్చు. మనం ఇది చెప్పుకుంటే ఇట్లాంటివి ఉంటాయి. కానీ యేసు ప్రభు చెప్పుకుంటే నేను పాస్టర్ ఇట్లా చెప్పడండి. మొదటివాడును నేనే. ప్రభు ఎవరు నాతో మాట్లాడేదంటే మొదటివాడిని నేనే, కడపటివాడును నేనే, మరణించితిని కానీ మరణాన్ని కూడా జయించి మళ్ళా తిరిగి లేచిన వాడని నేనే. ఇది మామూలు ఇంట్రడక్షన్ కాదండి. ఎవరి కోసం అంటే ఆయన గొప్ప చెప్పుకోవడానికి కాదు, కానీ పక్షిరాజు రెక్కలాడించేటప్పుడు అక్కడున్న బిడ్డకి ఆ రెక్కలు చూసినప్పుడు ఆహా ఆహా నా తల్లి మామూలుది కాదు, కానీ ఎటువంటిదంటే భీకరమైన పక్షిరాజు ఇది. దీన్ని నమ్ముకొని ఎంత ఎత్తుకెళ్ళినా ఈ తల్లిని నమ్ముకొని కింద పడే అవకాశమే లేదు. మళ్ళా వచ్చి నన్ను పైకి తీసుకువెళ్ళగలిగినది ఇది. ఈరోజు సంఘానికి ఆయన అంటే తను పరిచయం చేసుకునే విధానం దేనికి భయపడకు. మొదటి వాడిని నేనే, నాకు ముందు ఎవరు లేరు నేను హింసించడానికి, నా తర్వాత ఎవరు లేరు నేను హింసించడానికి, అన్నీ నా హస్తాల్లోనే ఉన్నాయి. మీ జీవితంలో ఏమి జరిగిన ఎవరి హస్తాల్లో ఉందంటే ఆయన హస్తంలో ఉందండి. అయ్యా నువ్వు నరుడువా అంటే నరుడుగా నేనున్నా. నువ్వు దేవుడువా? నేను దేవుణ్ణే. అయితే ఆ నరునికి నాకు చాలా వ్యత్యాసం ఉందండి. మొట్టమొదటి నరుడు ఎవరంటే ఆదాము దేవునిలో నుండి జీవాన్ని స్వీకరించి మరణంలోనికి పెట్టాడట. కానీ ఈ యేసు ప్రభు మానవునిగా వచ్చిన తర్వాత మరణాన్ని తీసుకొని మళ్ళీ జీవంలోనికి దేవుడు నడిపించాడట. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆదాముకి నిర్దోషమైన జీవితం ఇస్తే దోషంలోనికి వెళ్ళాడట. ఈయనైతే మన దోషాలు మన పాపాలు ఆయన భరించి మనల్ని నిర్దోషులుగా చేశాడట. ప్రభువా నువ్వు మామూలు సామాన్యమైన వ్యక్తి కాదు ప్రభువా. తల్లి పక్షిరాజు మామూలు పక్షిరాజు కాదండి. ఎంతమందికి ఆనందం అనిపిస్తుందో. ఆదామేమో పరదేశం తీసుకొని ఎందుకు పనికిరాని దానిలాగా చేశాడంటే ఎడారిలాగా. ఎందుకు పనికిరాని తీసుకొని యేసు ప్రభు భూమిని తలకిందులు చేసి మళ్ళా నూతన పట్టణాన్ని నూతన రాజ్యాన్ని మళ్ళీ దీని మీద నిలబెట్టి చూపిస్తాడట. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఈయన ఎటువంటి వ్యక్తి అంటే ఒకవేళ రాజ్యాన్ని మార్చగలిగితే బతుకులు మార్చలేడా ఆయన? జీవితాలు మార్చలేడా ఆయన? మన పరిస్థితులు ఆయన మార్చలేడా? ఆయన నరుడు కాదు. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఆయన్ని? అయితే ప్రభు నువ్వు ఎక్కడున్నావంటే నేను ఇంకా ఆ 7 దీప స్తంభాల మధ్యలో తిరుగుతానే ఉన్నానట. ప్రభు 7 దీప స్తంభాల మధ్యలో ఎవరున్నారంటే హంతకుడైన పౌలు ఉన్నాడట. అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? హంతకుడు అని చెప్పి నాయకు చూసి అటువంటి వాడు ఉన్నాడా అంటే మీరు గమనించండి. ప్రవక్త అంటున్నాడు ఆ విమోచింపబడిన వారి మధ్యలో ఆయన తిరిగేటప్పుడు ఎవరు? పౌలు వలె హంతకులు ఉన్నారట, దుష్టులు ఉన్నారట, చాలామంది చనిపోతున్న దొంగలాగా ఉన్నారట. కానీ వీరందరూ ఆయన యొక్క కృపకి బహుమానాలుగా ఆయన మార్చుకొని వారి మధ్యలో ఆయన సజీవుడుగా తిరిగి వెళ్తున్నాడట. ఈ రాజ్యం ఎవరిదంటే ఈ రాజ్యం నాదే. ఇదంతా ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రభా నువ్వు ఇంకా మా మధ్యలో తిరుగుతానే ఉన్నావు కనుకే సౌలు జీవితాన్ని పౌలుగా మార్చినట్టు ఒకప్పుడున్న జీవితాన్ని
ముత్యంగా మార్చి మళ్ళా మా మధ్యలో శ్రేష్టంగా మార్చి నువ్వు మా జీవితాల్లో నువ్వు ఉంచావు ప్రభువా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? మేము కూడా మరణించవలసిన వారమే, కానీ మాకు నిత్య జీవాన్నే బహుమానంగా నువ్వు ఇచ్చావు. ఇది వరమట. మీకు ఎవరు ఇవ్వలేని గొప్ప వరం ఇచ్చాడండి ఆయన. నేను ఇస్తే ఏమి ఇవ్వగలనంటే, జనవరి 1 రోజున ఏమిస్తారు మనకి? ఒక చిన్న బాస్కెట్ చిన్న ఇచ్చి దాంట్లో కమలా పండు, ఒక కేక్. ఒకవేళ సేవకులు మీకు బాగా పరిచయం ఉండి మనం ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నా, ఒకవేళ సంఘంలో ఎవరు హృదయమైన దేవుడు విప్పినా మహా ఎంత ఇస్తారు మనకి? 10,000. ఇంకా గొప్ప వాళ్ళు అయితే 1,00,000, ఇంకా గొప్ప వాళ్ళు అయితే 10 లక్షలు. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నువ్వు ఏ వరం ఇస్తావంటే, సొలొమోనుకు ఇచ్చిన వరం, సంసోన్లో పెట్టిన వరం, ఈ వరాల కన్నా గొప్ప వరమే నీ కోసం నేను ఉంచండి. నిత్య జీవమే ఉన్న వరాల కన్నా శ్రేష్టమైన వరం అండి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఈ ఒక్కటి చెప్పి నేను ముగిస్తానండి. 2వ అధ్యాయం 9వ వచనం. 5 నిమిషాల సమయం, ఇంకా అంతకుమించి ఇది భూమి మీద సమయమే. మీరు ఎవరు కంగారు పడద్దు, పరలోకంలో సమయం నేను అడగట్లేదు. నీ శ్రమను దరిద్రతను. ఎవరి దరిద్రత? అందరూ కలిసి చదువుదామండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం అందరూ కలిసి చదువుదామండి. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. ఈ ఒక్క మాట చాలండి. ఈ ఒక్క మాటతో నేను ముగిస్తాను. హీ నోస్, ఆయనకి తెలుసట. నేను వచ్చే వారం అయితే దీంట్లో ఉన్నవన్నీ మీకు స్పష్టంగా నేను చెప్తానండి. స్మరణ సంఘకాలంలో ఉన్న పరిస్థితిని మీకు ఒక నిమిషంలో ప్రయత్నిస్తాను. వాళ్ళు ఉన్న కాలంలో ఏం జరిగింది అనేది ఒకసారి మన భక్తి జీవితాన్ని పోల్చుకుందాం వాళ్ళతో. హతసాక్షుల గ్రంథంలో నుండి చదువుతానండి, 68వ పేజీ. ఈ స్మరణ సంఘకాల ప్రజలున్న సమయంలో అది సాధారణ శాంతి కాలములో నీరో చక్రవర్తి నుండి అరేలియన్ చక్రవర్తి కాలం వరకు జరిగిన హింసలు దాదాపు 54 నుండి 304, అంటే మధ్యలో ఎంత వ్యవధి ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు ఉంటుందో చూడండి. అంత కాలంలో జరిగిన శ్రమలన్నీ డయోక్లేషియన్ అనే ఒక్క చక్రవర్తి కాలంలో జరిగినది. అది ఈ స్మరణ కాలం యొక్క అంచుల్లో జరుగుతున్న కార్యం. అది అతను చేసిన కార్యాలు ప్రజల యొక్క విశ్వాసానికి ఆశ్చర్యపడి, నేను జస్ట్ ఫైనల్ నేను స్టోరీ ఏం చెప్పట్లేదు, కానీ ఒకవేళ ఆ మరణ పరిస్థితిలో మనం ఊహించుకుందాం. సమయం లేదు కనుక నేను వెళ్ళిపోతున్నాను. ఎంతో కాలము కాకమునిపే ఒక స్త్రీ హతసాక్షి గురించి చెప్తున్నారు. ఆమెను చెట్టునకు వేలాడదీసి, ఆ సంఘకాలంలో జరిగింది, కాళ్ళ క్రింద గడ్డి మంట వేసి కాల్చిరి. మంటలలో నశించిన ఆమె శరీరమునకు పెద్ద రాయి కట్టి సమీపం కలిగిన నదిలో విసిరివేసిరి. దేని కొరకంటే యేసుప్రభు కొరకు నిలబడినందుకు. మనం చదువుతున్న స్మరణ సంఘకాలం యొక్క పరిస్థితి. తరువాత దక్షిణాఫ్రికాలో ఫ్రాన్స్లోని అక్విటైన్లో ఫెయిత్ అను క్రైస్తవ స్త్రీని ఇనుప చట్రముపై బిగించి కాల్చి తరువాత తల నరికి చంపిరి. ఒక్కొక్క పదం చదివేటప్పుడు మీ పేరుని మీరు, నా పేరుని నేను అక్కడ ఉంచుకొని చూద్దాం ఎట్లా ఉంటుందో మన పరిస్థితి. ఒక వ్యక్తి క్వింటిన్ లూసియన్ అనువారు సువార్త ప్రకటించుకోవటకు నిశ్చయించుకొని కొంతకాలం సువార్తను ప్రకటించిరి. అక్కడ ఆసక్తితో సువార్త, నేను మధ్యలో వదిలేస్తానండి, జస్ట్ ఆ శ్రమలో ఒక్కటే మీరు చూడండి, టైం లేదు కనుక. అక్కడ ఆసక్తితో సువార్త సేవ చేయుచుండెను. కొద్ది కాలమునకి అతను బంధించి మరణమునకు పాత్రుడని తీర్పు తీర్చి అతని కాళ్లకు చేతులకు సంకెళ్ళు బిగించి కీలుకు కీలు విడిపోవునట్లు లాగింది. అర్థమైందండి? ప్రతిదానికి సంఖ్యలు పెట్టి, అంటే ఈ చేతికి పెడితే ఈ చేతికి కాళ్ళకి పెట్టి, ఆ లాగేటప్పుడు ఎద్దుల్ని పెట్టేవాళ్ళు ఇటువైపు పెట్టి ఎద్దులకి కట్టి లాగితే ఏ పక్కకి ఆ పక్క కీళ్ళు ఇలా వదిలి వెళ్ళిపోవాలన్నమాట. బాడీ ఇలాగే ఉంటుంది, ఎవరు చంపరు, కత్తి పెట్టరు అతని మీద, కానీ కీలుకు కీలు ఊహించండి అసలు ఎలా ఉంటుందో. అలా పోయి మనిషి చనిపోవాలన్నమాట. అది వీళ్ళు వెళ్ళిన పరిస్థితి. చివరకు ఈ విధంగా చంపుట చాలా ఉన్నదండి. ఇది దాదాపు 10 పేజీల వరకు ఉండొచ్చేమో, 8 పేజీల వరకు ఉంటుంది. ఇంకా చదివితే మనకి 8 పేజీల్లో కూడా జరిగినంత ఇవ్వాల, కొంతవరకే ఇచ్చారు మనకు అవసరం అవడానికి. చివరిగా ఈ విధంగా చంపుట రోమీలకు తగినది కాదని అనేక ప్రాంతముల నుండి గవర్నర్లు చక్రవర్తికి మనవి చేయగా అనేక మంది క్రైస్తవులు మరణము నుండి తప్పింపబడిరి. కానీ వారి జీవితములు దుఃఖకరముగా నుండుటకు అంగవైకల్యము గావించిరి. ఎందుకనగా కొందరి చెవుల్ని చీల్చారు, మనిషి బతికే ఉంటాడు. కొందరి ముక్కును మాత్రమే కోసిరి, మనిషి బతికే ఉంటాడు, ముక్కును కోసి వదిలిపెట్టారు. కొందరి కళ్ళు పీకిరి, ఎముకలను విరిచిరి. క్రైస్తవులని తెలియబడేటకు స్పష్టంగా కనబడు భాగములలో కాల్చిరి. దాదాపు 9 పేజీల్లో నేను చదివింది 9 నెలలు కూడా చదవలేదండి. కొన్ని వేల మంది చనిపోయిన కాలం అది స్మరణ కాలం.
ఒకవేళ ఆ ప్రేమని ఈ ప్రేమని పక్కన పెడితే, అంటే మనం దేవుని పట్ల కలిగి ఉన్న ప్రేమని వాళ్ళు కలిగి ఉన్న ప్రేమని రెండు పక్కన పెట్టి ఒకవేళ తూచితే ఈ రోజున మనం తిరిగి ఆయన అడగడానికి దే విషయంలో మనం సరిపోమండి. కానీ ఇటువంటి కాలంలో ఆయన ఏమంటున్నాడంటే, నీ శ్రమ నేను ఎరుగుదును. హీ నోస్, ఆయన తెలిసినవాడు. మీరు ఎటువంటి పరిస్థితులు ఎక్కడికి వచ్చారో ఆయన తెలిసినవాడండి. ఆయన మీరు ఎటువంటి పరిస్థితులు ఇక్కడ కూర్చున్నారో ఆయన తెలిసినవాడైనా, ఎటువంటి పరిస్థితులు గుండా మీ జీవితం వెళ్తుందో ఆయన తెలిసినవాడైనా, ఏ విషయంలో మీరు కన్నీరు విడుస్తున్నారో తెలిసినవాడైనా, ఏ విషయంలో మనం ఇబ్బంది పడుతున్నామో తెలిసిన దేవుడైనా, ఎటువంటి పరిస్థితుల్లో జీవితం ఇబ్బందులు ఎదుర్కొంటుందో తెలిసిన దేవుడైనా ఎక్కడున్నాడంటే ఈరోజు మన మధ్యలో ఉన్నాడండి. ప్రభా ఏమిటంటే నువ్వు ఏ స్థితిలో వెళ్తున్నావు నాకు తెలుసు అని చెప్తాడట ఆయన. యోసేపు కలలుగానేటప్పుడు యోసేపుని నేను ఎరుగుదును. యోసేపుని అన్నదమ్ములు కొట్టే ముందు ఆ దారిలో వెళ్ళేటప్పుడు యోసేపు మరణపు ద్వారిలో వెళ్తున్నాడని కూడా దేవుడికి తెలుసట. ఈయనకి తెలుసు, కానీ ఏమన్నాడంటే వెళ్ళని. ఎప్పుడైతే అన్నదమ్ములు కొడతా ఉంటే ఏమన్నాడంటే అప్పటికి దేవుడు అతనితో తోడుగా ఉండెను. ఎంతమంది వాక్యం ఎరిగిన వారు ఉన్నారు? ఎప్పుడైతే అమ్మితే అప్పుడు కూడా ఏమంటే దేవుడు అతనికి తోడుగా ఉండెను. ఎప్పుడైతే తిరిగి అక్కడ చెరసాల్లో వేస్తే అప్పటికి దేవుడు ఏమన్నా నేను ఎరుగుదును. ఒకవేళ ఆయన గురించి తెలిసిన దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరి గురించి తెలిసిన దేవుడు అండి. ఈరోజు నిలబడితే ఏమంటే నీ గురించి స్పష్టంగా, నా గురించి స్పష్టంగా తెలిసిన దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. అయితే ఆయన ఇంతగా తెలిసిన వాడైతే హింసని రాకుండా ఆపును కదా, ఆయన ఎందుకని ఆపులేదు? ప్రశ్న అడుగుతున్నాడు. ఆయన హింసని రాకుండా ఆపునా? ఆయన శ్రమను తుదమిట్టించినా? ప్రవక్త అన్నాడు లేదు, ఆయన ఆపడు. అరే నా జీవితం ఇలా కష్టాల్లో వెళ్తూ ఉంటే ఆయన చూసి విడిపిస్తాడని నేను అనుకుంటా ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే ఆ సంఘకాలను గురించి చెప్పినప్పుడు ప్రవక్త చెప్పేటప్పుడు ఆపడు. ఇది చాలామంది జనులకు అడ్డుబండగా ఉందట. ఇశ్రాయేలు వారు ఏమంటున్నారంటే నిజంగా దేవుడు మమ్మల్ని ప్రేమించాడా? నిజంగా దేవుడు మమ్మల్ని ప్రేమించాడా? ఇక్కడ కష్టాల్లో ఉన్న మనందరిని అడిగి నిజంగా దేవుడు ప్రేమించాడంటే మీ హృదయంతో మీరు ఏం చెప్పాలని కోరుతున్నారు? దేవుడు మిమ్మల్ని ప్రేమించాడని చెప్తారా, ప్రేమించలేదని చెప్తారా? మీరు కష్టాల్లో ఉన్నారని ఆయనకి తెలుసు కదా, ఆయన వెంటనే దిగి ఆయన మీకు విడుదల ఇవ్వచ్చు కదా. ఆయన ఇంకా మిమ్మల్ని ఆ కష్టాలను నడిపిస్తా కూడా ప్రేమిస్తానని ఎలా చెప్పగలడు? ఒక్క వచనం చదువుదామా? మలాకీ గ్రంథం 3 ముగిస్తున్నానండి. 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. 1, 2, 3 వచనం. మళ్ళీ ఏశావును ఉద్దేశించి ఇంకొంచెం ముందు నుండి చదవండి. 2 యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇంకా పైకి చదవండి. ఇశ్రాయేలును గూర్చి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమను చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమను చూపిదవందురు. ఇక్కడ నిలబడిన మనం అడిగినా మనం కూడా అదే అడుగుతామండి. ప్రభువా నా ఫైనాన్షియల్ పొజిషన్ ఇలా ఉంది, ఎలా చెప్తావు నువ్వు నన్ను ప్రేమించావని? నా హెల్త్ ఇలా ఉంది, ఆరోగ్యం ఇలా ఉంది, ఎలా చెప్తావు నువ్వు నన్ను ప్రేమించావని? నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది, ఎలా చెప్తావు నువ్వు నన్ను ప్రేమించావని? మనం వరుసగా చెప్పి ఏమడుతావు అంటే నిజంగా నువ్వు ప్రేమించావని ఎలా చెప్తావు? ఎంతమంది మెలకుకున్నారు? ఈ మాట వదిలిపెట్టమని, ఇది ఉపయోగపడే మాట కనుక నేను ఉంచాను, లేకపోతే ఉంచేవాడు కాదండి. చదవండి బ్రదర్. ఏశావు యాకోబునకు అన్నకాడా? ఏశావు యాకోబునకు అన్నడుగా అంటే ఇద్దరు ఒక గర్భం నుండి వచ్చిన వాళ్ళు కారా? ఒకే అబ్రాహాము సంతానం నుండి వచ్చిన వారు కాదా? అవునా కాదా అండి? ఇస్సాకు నుండి వచ్చిన వాళ్ళు కాదా ఇద్దరు? చదవండి బ్రదర్. అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఇదే యెహోవా వాక్కు. ప్రవక్త ఏం చెప్తున్నాడంటే దానికి ఇంకా స్పష్టంగా మీరు తర్వాత చదవండి. ప్రజలు ఈరోజు దేవుని ప్రేమను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారంటే ఆయన్ని ఒక తల్లిలాగా చూడాలనుకుంటారంట. కన్న తల్లి ఎలాగైతే గారాబంగా పెంచుద్దో పసిపిల్లల్ని పెంచినట్టు పెంచాలని మనం కోరుకుంటామంట. కానీ దేవుడు ఏమన్నాడంటే నిజమైన ప్రేమ అంటే మనల్ని కేవలం అన్ని ఆపదలో వచ్చి విడిపించడం కాదట. అసలు ఒరిజినల్గా ప్రేమ అంటే ఏంటంటే మనం ఏర్పరచబడమే ప్రేమట. ఎంతమంది నాతో ఏకీభవించగలరు? ఎంతమంది ఈ వాక్యంతో ఏకీభవించగలరు? ఎందుకంటే మీరు కూర్చున్న స్థలం కింద కొన్ని కోట్ల ఆత్మలు ఈ రోజున మొర్ర పెడుతున్నాయండి. మీరు కూర్చున్న ఇదే భూమి కింద కొన్ని కోట్ల ఆత్మలు ఈ క్షణాన ఏడుస్తా కింద మొర్ర పెడుతున్నాయి, పాతాళంలో ఉండి మూలుగుతున్నాయి. ప్రవక్త చూడలేదా వాటిని? కానీ అన్నీ జరుగుతూ ఉంటే ఇంకా పైన దేవుని యొక్క వెలుగులో మనం నిలబడ్డామంటే ఆయన ఉచితమైన కృప కాదా ఇది? ఇది ఆయన ప్రేమ కాదా ఇది? ఇది ఆయన ఎంపిక కాదా ఇది?
ఏ విషయంలో ప్రేమించామంటే మిమ్మల్ని ఎన్నుకోవడమే, అసలు అంతకు మించిన ప్రేమే మరొకట్లేదట. మీరు ఎన్ని కష్టాల్లో వెళ్ళినా ఏం కొడుతున్నారంటే దేవుడు, నేను ఎలా అయితే సిలువ దగ్గర నేను తగ్గించుకొని వచ్చి మర్రా విజయంగా నేను వెళ్ళానో, నా ప్రజలు కూడా కష్టాల్లో నలగాలి. వాళ్ళు కూడా ఎంతమంది ఇప్పుడు ఆమెను చెప్పగలరు? నా ప్రజలు కూడా శిక్షణ పొందాలి. వాళ్ళు వెళ్ళినప్పుడు ఎవరైతే శ్రమలు సహిస్తారో వాళ్ళే రాజ్య పరిపాలన చేయడానికి సరిపోయిన వాళ్ళట. దీనిలో మనకి నిజమైన క్యారెక్టర్ ఉండాలట. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎందుకంటే లేచి నిలబడదామండి. పక్షిరాజు తన పిల్లలకి ఎప్పుడైతే గూట్లో కదుపుతూ ఉంటుందో ఏమనిపిస్తుంది అంటే, ఏంటి నా తల్లి ఇంత క్రూరంగా నా మీద ఉందనిపిస్తుంది. కానీ తల్లి ఆశ ఏంటంటే, నేను ఎలా ఉన్నత శిఖరాల్లో ఎగురుతున్నానో ఒకరోజు నువ్వు కూడా ఎగిరి తీరాలి అని. ఎవరిని ఇష్టపడుతున్నారా? ప్రభువా నీవే విధంగా ఉన్నావు, మేము కూడా అదే విధంగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. ఎవరైనా నిజంగా ఏకీభవించగలుగుతున్నారా? శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకుని ఉంటున్నాడండి. ఆయన ప్రేమించట్లేదని కాదు, ప్రేమిస్తున్నాడు. ఆయన అన్నీ చూస్తూనే ఉన్నాడు. అది ఎంతో ధైర్యాన్ని ఇచ్చే మాట. ఈ రోజున మనం చెప్పగలం, ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను, నువ్వు నన్ను చూస్తున్నావంటే ఆ ఒక్క మాట నాకు చాలు ప్రభువా. నీకు తెలియకుండా జరగదేదీ లేదు, కానీ ప్రతి పక్షి యొక్క కన్ను రెప్ప కూడా నువ్వు చూస్తున్నావు. ఎంతమంది నమ్మగలుగుతున్నారు? ప్రతి ఒక్క పక్షి కన్ను మూయడం తెరవడం ఆయనకి తెలుసు అండి. మన జీవితాల్లో జరగదు ఆయనకి తెలియదా? దయచేసి మీ చేతులు ఆకాశం వైపు ఎత్తండి. ప్రభువా స్మరణ ఆ ఎఫెస్ సంఘకాలంలో జరిగినది మా సంఘకాలంలో, మా టైంలో, మా కుటుంబంలో, మా సంఘంలో జరగకూడదు, కానీ అప్పుడు నిజంగా నీ కొరకు నిలబడిన ప్రజలు ఉన్నారు ప్రభువా. అవును దేవా. ఎందుకని నేనంటే ఇంత ప్రేమ, దేనికని నా పైన ఇంత కరుణ, జడివానలోయలో ఎదురీత బాటలో ఎన్నడూ వీడని దైవమా యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమ, దేనికని నా పైన ఇంత కరుణ, ఆశ చూపే లోకం గాయాలు రేపినే, గాలివానై నాలో నన్ను కృంగది సినే, మాతృమూర్తి నీవై లాలించి నన్నెలా ఆదరించసాగే నీ ప్రేమ వెన్నెలా, క్షణమైన యుగమైన నీ మమతే కనుపాపలా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమ, దేనికని నా పైన ఇంత కరుణ, జడివానలో యలో ఎదురీత బాటలో ఎన్నడూ వీడని దైవమా యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమ, దేనికని నా పైన ఇంత కరుణ. తండ్రి రాత్రికాల సమయం అందున ప్రభువా అల్పులుగా మా చేతులెత్తి మేము అడుగుచున్నాం ప్రభువా. ఈ ప్రశ్న మా అందరినీ తాకేదా ఎండినది తండ్రి. నిజంగా ఆయన మమ్మల్ని చూస్తూ ఉండి ఉంటే, నిజంగా ఆయన మమ్మల్ని ప్రేమిస్తూ ఉండి ఉంటుంటే, మేమెందుకని ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో గుండా మేము ఇంకా దాటుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉన్నదని మేము మేము ఆశిస్తున్నాం ప్రభువా. కానీ నీవైతే మా మేలును కోరేను అన్నీ ఉంచిండున్నావు ప్రభువా.
గెలిచిన వానికి, జయించిన వానికి ప్రభువా నువ్వు జీవ కిరీటం ఇచ్చేదని సెలవిచ్చిండి. నిజంగా మేము జయించవాలంటే ప్రభువా మేము జయించవలసిన కార్యములు మా ముందు ఉండవలసి ఉండినవి తండ్రి. వాటిని ఇప్పటి వరకు అనేక శ్రమలు చూస్తూ మేము నిలబడిపోతే, కానీ మాకు ఇప్పటి వరకు మేము దాటిన ఆ సమస్యల్లో మాకు విజయాన్ని ఇచ్చినది ఎవరు ప్రభువా? అది నీవే కదా తండ్రి. కుటుంబంలో జరిగిన ఆర్థికమైన విషయాల్లోనూ ప్రభువా, కుటుంబంలో ఆరోగ్య విషయాల్లోనూ తండ్రి, సంఘంలో జరిగిన విషయాలన్నింటిలోనూ ప్రభువా ఇంతకాలం మాకు సహాయం చేసినది ఎవరు ప్రభువా? సాతానైతే మేము ఓడిపోయిన అంశాలే మాకు చూపించను, కానీ నీ వాక్యం అయితే మమ్మల్ని బలపరిచే వాక్యం ఏంటినది ప్రభువా. మేము దేనిలో బలవంతులమో అది మాకు నేర్పించే వాక్యం ఏంటినది తండ్రి. దయ్యమైతే నువ్వు మాకు ప్రేమించట్లేదని ప్రభువా ఆ రోజున ప్రవక్త పక్కన నిలబడి చెప్పినట్లుగానే ప్రభువా ఈరోజు మా పక్కన కూడా నిలబడి మేము నష్టపోయిన కార్యములే మాకు పదే పదే జ్ఞాపకం చేయవచ్చును, కానీ నీ ఒక్క మాట వాడి యొక్క 100 ప్రశ్నలకు తండ్రి అది అడ్డుగా నిలబడే వాక్యమే ఏంటినది ప్రభువా. నిజంగానే దయ్యం మమ్మల్ని అడిగినప్పుడు మేము ఎందుకని చెప్పలేకపోయామో, కానీ ప్రభువా ఈసారి మేము చెప్పడానికి ప్రభువా మా గుండెల్లో మీరు ధైర్యం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఓ అపవాది చెప్పేవని అబద్ధాలు అయిండినవి ప్రభువా, వాడెప్పుడు నిరుత్సాహపరిచేవాడు అయిండినాడు తండ్రి. వాడు మా ముందు దాస్తున్నది ఏంటంటే ప్రభువా అసలు అనాదిలో ఆయన మమ్మల్ని ప్రేమించడానికి, ఆయన మమ్మల్ని ఏర్పరచుకోవడానికి మేము యోగ్యులము కాదు కదా. కొన్ని కోట్ల ఆత్మల కింద మొరపెడతా ఉంటే ఈ రోజున మా చేతులెత్తి మేము క్షేమంగా నీకు స్తుతులు చెల్లిస్తా ప్రభువా, ఈ కాలానికి ఇవ్వబడిన వాక్యపు వెలుగులో మేము నడుస్తున్నామంటే ఇది కాదా నిజమైన ప్రేమ అంటే? ప్రభువా మేము తల్లిలాగే చూడవాలనుకున్నాం ప్రభువా, కానీ నువ్వు తండ్రిగాను మీరు సరిచేయచ్చు ఉండినారు. కానీ పరిస్థితి విషమించినప్పుడు ప్రభువా ఇక మేము కాదు కానీ శ్రమల్లో నడిచేది, ఆ దినానికి మా అడుగులు కాదు కానీ ఆ నడిచే అడుగులు నీవే ఉండినావు ప్రభువా. మేము నీ యొక్క హృదయాలకి దగ్గరగా ఎత్తుకొనబడి ఉండినాం ప్రభువా. నువ్వు అన్ని విషయాల్లో మీరు మాకు సహాయం చేయించే ఉండినారు ప్రభువా తండ్రి. కానీ నువ్వు ఇంత మాకు మేలు చేయుచున్నా ఎఫెసు సంఘకాలంలో చెప్పినట్లుగా ఈరోజు నిజంగా నీవే కానీ ఈ బలిపీఠం మీదకి వచ్చి నీవే కానీ మాట్లాడటం మొదలు పెడితే ఇక్కడ అనేక హృదయాలను నువ్వు చూసినప్పుడు ప్రభువా ఎఫెసు సంఘకాలంలో చెప్పినట్లే అయినను నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నదని నువ్వు ఇక్కడ అనేక మందితో చెప్పవచ్చునేమో ప్రభువా. మా గడిచిన దినాల్లో మేము చేసిన భక్తి జీవితం కన్నా ఈరోజు మేము చేసే భక్తి జీవితం అది తక్కువ మార్గంలో ఉండి ఉన్నదంటే చేదైన వేరు ఏదో లోనికి వస్తుందని అదొక నష్టపరిచే కార్యమై ఉంటున్నది. మేము తల్లిని ప్రేమించవచ్చును, తండ్రిని ప్రేమించవచ్చును, భార్యను ప్రేమించవచ్చును, భర్తను ప్రేమించవచ్చును, కుటుంబ సభ్యులను మేము ప్రేమించవచ్చును, కానీ వాళ్ళెవరూ మా కొరకు ప్రాణం పెట్టలేదు ప్రభువా. వాళ్ళెవరూ మాలో మంచి చూసి మాత్రమే వారు ప్రేమించారు తండ్రి. కానీ మాలో ఉన్న చెడు స్వభావం ఏంటో, మా హృదయంతరంగాల్లో ఉన్న చీకటి కోణం ఏంటో, మా తలంపులు గుండా వెళ్ళే ఆలోచనలు ఎంత నీచమైనవో అన్నీ తెలుసు కూడా నువ్వు ప్రేమించావంటే నిజంగా మేము ఈ దినాన మరలా కలవరి ముందు నిలబడి ఉంటున్నాం ప్రభువా. నా ముందు నువ్వు నలగగొట్టబడి కొడతా ఉంటే, నీ గడ్డను వాళ్ళు పీకుతూ ఉంటే, ముళ్ళ కిరీటం నీ శిరస్సు మీద ఉండి ఆ రక్తమంతా ఆ దేహాన్ని రక్తం తడుపుతూ ఉంటే నేను నిలబడినప్పుడు ఎవరి కోసం ఆయన చనిపోతున్నాడని అక్కడున్న ఎవరినైనా నేను అడగగలిగితే, ఒకవేళ ఏదైనా దేవదూత స్థలంలో ఉంటే, ఒకవేళ వర్తమానం ఇక్కడ అక్కడ నిలబడి ఉంటే ఎవరి కొరకు చనిపోతున్నాడంటే ఆ వ్యక్తి చూపించేది నా గుండెల వైపే ప్రభువా, నీ కొరకే అతను చనిపోతున్నాడని. ఆ స్థలంలో ఎప్పుడు నా తల్లి లేదు ప్రభువా, ఆ స్థలంలో ఎప్పుడు నా తండ్రి లేడు తండ్రి, ఆ స్థలంలో నా స్నేహితులు లేరు ప్రభువా. నేను ఎవరిని మోసం చేస్తానో నువ్వే ఆ స్థలంలో నిలబడి ఉన్నావు. ఇంకా నువ్వు ప్రేమించమంటే ఇది నువ్వు అడగవలసినది కాదు ప్రభువా, మా గుండెల్లో మేము చేయవలసిన కార్యం ఏంటన్నది. ఈ చివరి కాలంలో ఇంకా అటువంటి ప్రశ్న ఉన్నదంటే మేమెంతో దీన పరిస్థితుల్లో నిలబడి ఉంటున్నాం ప్రభువా. మాకు ముందున్న వారు అయ్యా ప్రభువా వారి కీళ్ళు అవి వదిలిపోతున్నా కూడా వాళ్ళు ప్రేమించారంటే వారి భర్తల్ని వారి భార్యల్ని కళ్ళ ముందే క్రూర మృగాలకు వేస్తే వారు చనిపోతా పిల్లలు మొరపెడతా నన్న వదులుకు నువ్వు దేవుని కొరకు నిలబడు అంటే అది నిజమైన ప్రేమ ప్రభువా. మేము ఇక్కడ చేసేది ఇది ప్రేమ కాదు తండ్రి, కేవలం నామకార్థమైన భక్తి జీవితం ఇది. కానీ ఈరోజు నువ్వు మాట్లాడేది నామకార్థమైన భక్తి జీవితం గురించి కాదు, కానీ
నిజంగా నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఈరోజు సంఘమంతా నువ్వు వెతుకుతూ ఉంటే నిజంగా ఎన్ని హస్తాలు పైకి లేపి నిజంగా ఆయన నేను ఎప్పుడు ప్రేమించానంటే ఈ క్షణమందే ఆయన అతి ఉన్నతంగా నా హృదయంలో ప్రేమించానని ఎత్తే చేతులు చాలా తక్కువ ప్రభువా. ఈ వాక్యం ఎవరి హృదయాన్ని తాకి ఉంటే అప్పటి నుండి అనే దినంగా ఈ దినాన్ని ఉంచండి ప్రభువా. గడిచిన దినాలుగా నన్ను నిర్లక్ష్యం వారి హృదయాల చుట్టూ చుట్టుకున్నా ఒక్కసారి ఆ వెనుకున్న కలవరపు మేము చూడడానికి దయ చూపించు. రక్తం దానిలో లేదు, ఆ శరీరంలో నీరు కూడా లేకుండా పోయినది ప్రభువా. కారణం ఎవరంటే మేమే ప్రభువా దానికి. కానీ ఇంకా నువ్వు అంత పరిస్థితిలోనికి వెళ్ళి నువ్వు ఇంకా సంఘాన్ని నువ్వు నన్ను ప్రేమించని అడుగుతున్నావంటే మేము సిగ్గుపడవలసిన విషయం అయినది ప్రభువా. మేము ఏమి చేసామని ఏమీ చేయలేదు ప్రభువా. ఇదే నిజమైన ప్రేమ అంటే తండ్రి. ఆశించి చేయడం కాదు, కానీ ఏమీ ఆశించకుండా నువ్వు చేసావు. తిరిగి మా దగ్గర ఇప్పుడు నువ్వు డబ్బు అడగట్లేదు, కానీ నిన్నంతగా ప్రేమించాను కదా. ఈ దినాన నీ హృదయం నా పట్ల ఎలా ఉన్నది? నీ హృదయంలో మొదటి స్థానం దేవుడితో ఉన్నాడా? ఆయన నీతో వ్యక్తిగతంగా మాట్లాడగలుగుతున్నాడా? నువ్వు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆయన నీ పక్కన నడవడానికి ఇష్టత కలిగి ఉన్నాడా? ఒక్కసారి ఆయన హృదయంలోనికి తొంగి చూస్తే మా హృదయంలో ఎవరి కొరకు విగ్రహాలు కట్టి ఉండినామో ఈరోజు కూలిపోవడానికి దయ చూపించు ప్రభువా. నిన్ను ప్రేమించడం అంటే నీ ఆజ్ఞలు గైకొనడం అని వాక్యం చెప్పుచున్నది తండ్రి. ఆరాధన విషయంలో మా భక్తి జీవితం ఎంత ప్రభువా. విజ్ఞాపన వాటిల్లో మా యొక్క ఆసక్తి ఎలా ఉన్నది తండ్రి. వాక్యాన్ని నెరవేర్చే విషయాల్లో మా ఆసక్తి ఎలా నిలబడి ఉన్నది ప్రభువా. నీ సొంత ప్రజలను విడిచి నువ్వు అక్కడ నిలబడి ఉంటే మేము ఈ రోజున మా బంధువులు మాకు అడ్డంగా నిలబడిపోతున్నారేమో, మా స్నేహితులు మేము అడ్డంగా చెప్పుచున్నామేమో. కానీ నిజమైన ప్రేమ అంటే అది త్యాగంతో కూడినదై ఉన్నది ప్రభువా. నిందలు అనుభవించేదై ఉండినది తండ్రి. నిందలు అనుభవిస్తా కూడా ప్రాణం పోతూ కూడా నేను ఇంకా ఆయన మాత్రమే ప్రేమిస్తున్నానని. ఇది నాన్న ఇంకో వాక్యాంశం చెప్పనక్కర్లేదు కానీ తండ్రి, ప్రతి ఒక్కరు వారి హృదయాన్ని ఒకవేళ ఈరోజు పరీక్షించగలిగితే సంఘంలో ఎన్నో కార్యాలు జరగగలుగును ప్రభువా. నిజంగా ఈ క్షణాన్ని ఎత్తబట్టు జరిగితే మేము వెళ్తామనే నమ్మిక 100లో తండ్రి 90% మంది ప్రజలు కూడా లేని కాలంలో మేము ఉన్నాం ప్రభువా. కేవలం మాటలకే ఆమేన్, కేవలం మాటలుగా మాత్రమే వాక్యం. కానీ నిజంగా హృదయాన్ని పరీక్షించి ఈ క్షణాన్ని ఆయన వస్తే ప్రవక్త చెప్పినట్లు ఒకవేళ కేవలం 500 మంది ఉంటే వారిలోనే ఉంటావా అని ఎవరు హృదయాలు ప్రశ్నిస్తుంటే ఇక్కడున్న వారిలో 5గురు నిలబడడం కష్టం ప్రభువా. ఏ స్థితిలోనికి సంఘం వెళ్ళిపోతున్నదో తండ్రి. కేవలం నువ్వు మాట్లాడితే మాత్రమే మేము ఆశించేవారుగా కాకుండా నువ్వు మాట్లాడిన దాన్ని మా జీవితాన్ని మలుచుకొని ప్రతి వారం మేము నీ స్థలానికి వచ్చేటప్పుడు గడిచిన వారం మేము ఏ వాక్యం విన్నాం దాని ప్రకారం మా జీవితం ఎంతవరకు మారినది. మరలా ఈ వారం మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మరుసటి వారానికి మరొక మార్పు మాలో కనబడవలన తండ్రి. ఆ పెద్ద మార్పులు చిన్న మార్పులు అన్నీ మారిన తర్వాత అప్పుడు మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు రూపం మాలో కనబడును ప్రభువా. ఈ సమయం మంది ఈ స్థలాన్ని విడిచి వెళ్ళుచుండగా క్షేమాన్ని దయచేయండి, మార్గమధ్యంలో మీ కృపను తోడుగా ఉంచండి. కానీ ప్రతి హృదయాన్ని ఈ ప్రశ్న పీడించినట్లు దయ చూపించు ప్రభువా. అది వారిని విడువక అడుగునట్లు దయ చూపించండి. పిలాతును ఒక రోజున ప్రశ్న అడుగుతూ ఉన్నది, నువ్వు నీతిమంతుని రక్తాన్ని నువ్వు అప్పగించావని. ఒకవేళ ఆ రక్తం గురించి మేము ఎరిగి కూడా ఇంకా మేము పాపంలో గడిపితే ఆ రక్తం ఈరోజు మరలా మొరపెట్టదా? నీతిమంతుని రక్తం నీ హస్తంలో ఉంటే నువ్వు ఇంకా పాపంలో గడుపుతున్నావని, ఇంకా దేవుని గురించి నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావని ఈరోజు మరలా అది మొరపెట్టదా? ఇది హేబెల్ రక్తం కన్నా శ్రేష్టంగా పలికే రక్తమై ఉండినది ప్రభువా. ఇది కేవలం ఈ ప్రశ్నతో ఈ స్థలాన్ని విడిచిపెడుతున్నాం. జవాబు ఎవరు హృదయం వారే చెప్పగలిగినట్లు దయ చూపించండి. మరలా మేమందరం ఈ స్థలంలో చేరి ప్రార్థించే వరకు మీ కృపను తోడుగా ఉంచండి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి ఉంటే వారికి ధైర్యాన్ని దయచేయండి ప్రభువా. నీవు ఎరుగుదువు అని స్మరణ సంఘంతో చెప్పినట్లుగానే ఈ రోజుటికి మేము ఏ స్థితిలో వెళ్తున్నాము నువ్వు ఎరిగిన దేవుడు గనుక నీకు తెలుసును అంటే దాన్ని మించిన మాకు ధైర్యాన్ని ఇచ్చే పదం ఏదీ లేదు ప్రభువా. నువ్వు ఎరుగుదు అంటే నువ్వు మంచి మా పట్ల జరిగించే దేవుడివి. ఈ సమయం ముందు ఈ ప్రార్థనని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి.
ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన యొక్క సహవాసం మనందరికి తోడయుండును గాక. ఆయన్ను ప్రేమించుటలో మన ప్రేమ ఇంకా అభివృద్ధి చెందునుగాక. గాడ్ బ్లెస్ యూ.